సత్యమే మన తల్లిదండ్రులు. అవును. సత్యమే మన వీర జ్యోతి. అవును. సత్యాన్ని మాత్రమే నమ్ముతారు ఇక్కడున్న ఈ జనాలు. అవునయ్యా, అవును అవును. మేమీ మంచి కోసం చెప్తున్నవన్నీ సత్యమే. ఏంటయ్యా బాణా? నిజమయ్యా జానా. ఇప్పుడు నేను వదులుతాను చూడు బాణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ మండ, దండోపదండ ప్రచండ మండ. ఈ భూమండలంలో చండ పుండ తండ ప్రపంచరాజ మంచి మనుషులు ఉన్నారు గాని నారాయణ అని 1000 పేర్లు పెట్టుకున్న దేవుడైనా సరే, దయ్యమైనా సరే, వాళ్ళందర్నీ చూసిన వాళ్ళు లేరు. చెప్పిన వాళ్ళు ప్రాణంతో లేరు. చెప్పేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఏంటయ్యా బాణా? మంచి పంచామృతాన్ని, రుచికరమైన భోజనాన్ని, అందమైన వస్త్రాల్ని, లేని చేతికి దొరకని, కంటికి కనిపించని దేవుడు పేరుతో పాడు చేయకండి. ఆ తప్పుని మీరు చెయ్యకండి. అబద్ధమైన శ్లోకాలని, వ్రత పూజాలని, వేద పురాణాలని, యజ్ఞ యాగాదుల్ని, తీర్థయాత్రలని, తీర్థక్షేత్రాలని, జాతి మతాలని ఈ రోజుతో అంతం చేద్దాం. వినండి, పని చెయ్యండి, ధైర్యంగా ఉండండి, ముందుకు చూడండి. చూడండమ్మా, ధైర్యంగా బ్రతుకుదాం. ఇక చాలు, అందరూ పదండి బయలుదేరండి. పదండి. రండి పదండి, రండి పదండి. రండి. నారాయణ నారాయణ. కలిపురుషుడు తన తలరాతని ఇష్టవచ్చినట్టు రాసుకుంటున్నాడు. విధి, అహంకారం, అధికారం. అబ్బబ్బబ్బా. ఇంకా ఎంతకాలం ఇవి చూడాల్సి వస్తుందో. ఆశ్చర్యముగా ఉన్నది. కలిపురుషుని ప్రభావము నవకంఠామృత భూలోకమున మాత్రమే కాదు, సమస్త లోకాలను ఆక్రమించినది. చంద్రలోకములో చలి లేదు, సూర్యలోకములో వేడి లేదు, ఇంద్రలోకములో ఆట పాట ఆనందము ఏదీ లేదు, ధ్రువతారాది నక్షత్ర మండలంలో కాంతియే లేదు. ఈ పరిస్థితి ఏమిటో అర్థము కావట్లేదు. కృత, త్రేత, ద్వాపరయుగ పురుషుల కన్నా ఈ కలిపురుషుడు ఏమన్నా గొప్పవాడా? ఇది కాలము యొక్క మాయ, లేక విధి యొక్క వైపరీత్యమా? నారద నారద. నారాయణ నారాయణ. ఏమిటి ప్రభు ఇది? మనం చూస్తున్న ఈ ఘటనలన్నీ విచిత్రమో సచిత్రమో అన్న సంశయమా నారద? కాకపోతే ఏమిటి నారాయణ, మీ దయతో కరుణతో ఎంతో అద్భుతంగా ఉన్న ఈ భూలోకంలో ఇలాంటివా? తెలుసు నారద, తెలుసు. పుణ్యవంతులు పాపిష్టులయ్యారు, ధర్మదాతలు దరిద్రులయ్యారు, కర్మనిష్ఠులు భ్రష్టులయ్యారు, దేవతలందరూ అక్కడ మోహజాలంలో పడి అభాగ్యులయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎప్పుడు పోతుంది ప్రభు? సత్యం సాక్షాత్కారమైనప్పుడు. ఆ సత్య సాక్షాత్కార స్వరూపము తమరే కదా ప్రభు? కాదు కాదు నారద. నమ్మించి పూజలు చేయించుకుంటున్న నేను గాని, బ్రహ్మదేవుడు గాని, మహేశ్వరుడు గాని, ఉత్సవమూర్తులమే గాని మూలదేవులం కాదు నారద. ఇదేమిటి ప్రభు? పరిహాసమా ఏమిటి? పరిహాసం కాదు, పరమ సత్యం. ఆలోచించి చూడు. నీ తండ్రి ఎవరు? సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ తండ్రి ఎవరు? మా తాతయ్య, అంటే మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణ. నా తండ్రి ఎవరు? సృష్టి స్థితిలయకారకుడైన మహేశ్వరుడు. ఆయన తండ్రి ఎవరు? అవును కదా, ఆ సర్వేశ్వరుడి తండ్రి ఎవరు స్వామి? అదే మూలదేవుడు. అదొక్కటే నిత్య సత్య స్వరూపమైన ఆదిదైవం. నీ ద్వారా ఆ స్వరూపాన్ని, దాని ఆరాధనని ప్రపంచానికి తెలియజేయడానికి ఇదే సరైన సమయం. అటు చూడు.
ఆదిశక్తి స్వరూపుడైన శ్రీ సత్యనారాయణ స్వామి. నారద, ఇటు రమ్ము. నారద, ఈ సత్యనారాయణ స్వామి ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండే అందరికీ ఏకైక స్వామి. ఈ స్వామి ఆరాధనకి వేదాగమ శాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. జాతి, మతం, కులం, వర్ణభేదాల బాధలు లేవు. తిథి, వారం, నక్షత్రం, ఋతువు, మాసపక్షాల దోషాలు లేవు. అవును నారద, అతన్ని ఎవరైనా ఎప్పుడైనా పూజించవచ్చు. ఎటువంటి అభ్యంతరమూ లేదు. సర్వాదిష్ట సిద్ధిప్రదాయకుడైన ఈ సత్యదేవునికి సమప్రమాణంలో నిత్య దర్శనం, సపాద భక్షణమే మహానైవేద్యం. అవును నారద, ఆ నైవేద్య సేవలలోనే అన్ని రకాలైనటువంటి దుష్ట కలికష్ట నివారణ ఉంది. అవును, అది సత్యం. సత్యం, పరమసత్యం నారద. అందులో ఎటువంటి అనుమానమూ లేదు నారద. ఈ స్వామి పూజని ప్రతి యుగంలోనూ ఎవరైతే ఆచరిస్తారో వారు అభీష్ట ఫలాన్ని పొందుతారు. భక్తి శ్రద్ధలతో ఈ స్వామిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయి. నారద, నీ మూలంగానే అత్యంత సులభతరమైన ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతపూజ సంకల్ప మహిమని సిద్ధింపచేసి సర్వత్రా ప్రచారం కానివ్వు. సర్వలోకాలు సుఖంగా ఉంటాయి. ధన్యుణ్ణి స్వామి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో భూజనాః సంతు నిర్భయా. బాగా చూడండి. రేపు మీరు కూడా ఇలాగే ముగ్గు వేయాలి, అర్థమైందా? శ్రీ గురుభ్యోం నమః. హరి ఓం. సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాత్ తభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠత్ సాందులం. అర్థమైందా? ఈ తాత్పర్యం ఏమిటంటే, అయ్యో 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 అయ్యో, ఇదేమన్నా నీకు బాగుందా? అసలు కళ్ళు కనిపిస్తున్నాయా? వేద శాస్త్ర పురాణాలన్నీ నీకు బాగా తెలుసు, కానీ మమ్మల్ని ఎందుకు దష్ట దరిద్ర బాణంలో వేయిస్తున్నావు దరిద్ర నారాయణ? పార్వతి, నా భర్త ఎంత గొప్ప పండితుడు. ఆ కంఠంలో వేద మంత్రాలు వీణ వాయిస్తున్నట్టు వినిపిస్తాయి. ఆయన నాలుక మీద దేవభాష గంగా ప్రవాహంలా పరుగెడుతుంది కదా గరుడ వాహన. మా కష్టాలు నీ చెవులకు వినపడవా? పార్వతి,
ఇంత గొప్పవాడైన నా భర్తని వీధి వీధిన భిక్షెత్తుకునేటట్టు చేశావు. నీకు న్యాయం ధర్మం అనేవి లేవా జనార్దన? పార్వతి పార్వతి, ఆవేశంలో దేవుణ్ణి ఇలా తిడితే ఇరుగు పొరుగు వాళ్ళు నీకు పిచ్చి పట్టింది, దెయ్యం పట్టింది అని గొడవ చేస్తారు. ఎవరు ఏవైనా అనుకోనివ్వండి, అష్ట కష్టాలన్నీ మూట కట్టి మనింటికి తీసుకొచ్చి పడేశాడే ఈ రాయిలా ఉన్న నారాయణుడు. చూడు పార్వతి, దేవుణ్ణి ఇలా నిందించి పాపాల్ని మూటగట్టుకోవద్దు. స్వామి, మీ తేజస్సు, మీ విద్వత్తు, పాండిత్యాన్ని చూసి సంకటంగా ఉంది. అందుకే ఇలా అరుస్తున్నాను, ఈయన చెవులకు వినపడాలని. చూడు పార్వతి, మనిషి జీవితంలో ఉన్నవాడే మహాగురువు. మన దగ్గర ఏమీ లేదు. మనకి గురువు, దైవం, కాలం అన్నీ ఎదురైనవి. అయినా మంచి జరగాలంటే మనం ఓపిక పట్టాలి. అబ్బా అయ్యా, తీసుకొచ్చి పెట్టేశాను. ఇవి చాలా బరువుగా ఉన్నాయి. ఒరే సంజీవా, నువ్వు ఎక్కువగా మాట్లాడకు. ఊళ్ళో ఎవరో కొనకపోతే నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పడేస్తావా? అది కాదండి అయ్యా, ఇప్పుడు మా ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే నీకు పెళ్ళైపోయిందంట్రా? ఇంకా కాలేదండి, పెళ్ళికి ఖర్చు పెట్టాలి కదా, ఆ ఖర్చు కోసమే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాను. మా మావయ్య ఖర్చు పెట్టట. ఓ అలాగా? నీ పెళ్ళికి నా వంతు సహాయం ఉండని. తీసుకో. వెళ్ళొస్తానయ్యా. 6, 7, 8, 9. భవతి భిక్షాం దేహి. ఓ చ, చూసేసారా? చెప్తే వినరా? 100 సార్లు చెప్పాను, గంజి తాగేవాడి దగ్గర పరవన్న అడగకూడదని. ఇలా చూడండి, నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, నా మీద కరుణించరా? నేను పనిచేసి వచ్చేటప్పుడల్లా నా ఎదురుగా నిలబడతారే. ఈ రోజు నువ్వే అన్నదాత. భవతి భిక్షాం దేహి. అయ్యా, నాకెంత పాపం చేరినా పర్వాలేదు, ఈ సంవత్సరం నాకు పెళ్లి కావాలి. దానికోసం నేను డబ్బు చేర్చి పెట్టాలి. ఇలా చూడండి, మీరు ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఒక్క నయా పైసా కూడా మీకు ఇవ్వను. దారి తప్పకండి. అయ్యో అలా అనకు సంజీవి, ఈ రోజు భిక్ష ఇవ్వనని మాత్రం చెప్పకు. జరగమంటున్నానా? భవతి భిక్షాం దేహి. అయ్యా, మీరు బ్రాహ్మణులు, మేము నీచ జాతి వాళ్ళం. మీరు మమ్మల్ని అడగకూడదు, మేము మీకు ఇవ్వకూడదు. పని చేసుకొని బతకండి అయ్యా. దానికి మార్గం ఏమైనా చూపించండి. అయ్యా, మీకు తెలిసిన వేద మంత్రాలని నేర్చుకుంటానన్న పిల్లలకి మీ ఇంట్లోనే చెప్పండి. వేద విజ్ఞానాన్ని ధర్మంగా దానం చెయ్యాలే కాని డబ్బు కోసం నేర్పించకూడదు. అయ్యో, నేను ఎలా చెప్పాలి? నేను పెద్ద రాజుని కాదు, మంత్రిని కాదు. ఒక పని చేయండి, నలమహారాజులా వంట పని చేసేయండి. అది క్షత్రియులు చేసే పని. ఆహా, ఇలా భిక్షమడటం నీ కర్మ. వెళ్ళెక్కడి నుంచి. 145. 149. 153. భవతి భిక్షాం దేహి. ఈ బ్రాహ్మడికి ధర్మం చేయండి. ధర్మం చేయటం మన ఇంటా వంట లేదు కదా ధర్మ. అవును, కాస్త విషయం ఆయనకి చెప్పు. వెళ్ళవయ్యా. బ్రాహ్మణ దేహి అనే మీ వాకిట్లోకి వచ్చాడు. నేను వైశ్యుణ్ణి, ధనాన్ని కూడబెట్టడమే నేర్చుకున్నాను. అలా అనకండి. భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణునికి ఎంత కోపం ఉండకూడదు. అది మా అయ్యగారి ముందు. స్వామి, మీరు అన్నపూర్ణేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళండి, దొరకొచ్చేమో. తమరు దయచేస్తారా? భవతి భిక్షాం దేహి. అలా ఆవేశపడకండి స్వామి, ఏయ్, ఉండు. స్వీకరించండి. అపచారం అపచారం. ఎంత పాపం చేస్తున్నావు నువ్వు ఆయనకి ధర్మం చేస్తావా? ఆయన ఎవరనుకున్నావు నువ్వు? 1 కాదు 2 కాదు 6 బిడ్డలకి తండ్రి. నువ్వు ఇంతవరకు పిల్లల్ని కనని స్త్రీవి. మార్కండేయుని తండ్రి మృకండ ముని, ఆయన కథ నువ్వు వినలేదా? పిల్లల్లేని స్త్రీ దేవస్థానానికి వెళ్ళకూడదు, బ్రాహ్మణునికి దాన ధర్మాలు చెయ్యకూడదు. అర్థమైందా నీకు? లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. కాదు స్వామి, వీరికి భిక్ష ఇవ్వడం వల్లనైనా సంతాన ప్రాప్తి కలుగుతుందేమోనని. బాగా చెప్పారు. మహాసాత్వి, మహాలక్ష్మి, భిక్షనివ్వండి. స్వీకరించండి. విన్నావా? నీ మాట విన్న వెంటనే
మహాసాధ్వి అని ఎంతో ఉన్నతంగా ఆయన నిన్ను దీవించారు. మహాస్వాధ్వి అంటే అర్థం ఏంటి? మహాపతివ్రత అని అర్థం. పతివ్రత అంటే మొగుడు మాటని కాదనకూడదు. లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి. అయ్యగారు, ఈరోజు పొద్దుట్నుంచి ఎక్కడెక్కడో తిరిగాను, కానీ భిక్ష దొరకలేదు. అది మీ తలరాత స్వామి. ఇలా చూడండి, ఇది వ్యాపారులు వచ్చి వెళ్లే చోటు. ఇక్కడ అందరికీ ఇవ్వు ఇవ్వు అన్నమే అలవాటు. తీసుకో తీసుకో అనే మాట ఎవరి నోటా రాదు. ఇక మీదట ఇటువైపు రాకండి, వేరే వీధికి వెళ్ళి అడుక్కోండి. ఇక మీదట పని చేయండి. అయ్యగారు, ఈ పేద బ్రాహ్మణుడి బతుకు నవ్వుల పాలు చేయటం అంత మంచిది కాదు. అవునంటే మీకు కోపం వస్తుంది, లేదంటే రేపు కూడా మళ్ళీ ఇక్కడ తయారైపోతారు. అది మీకు కష్టం, నాకు కష్టం. ధర్మ, నీ దగ్గర ఏమైనా ఉంటే పాపానికి దానం చేయి. నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది అయ్యగారు? మీతో సహవాసం చేసినందువల్ల నాకు కూడా పిల్లలు లేరు. నేను కూడా ఎవరికి ఏమీ ఇవ్వలేను. వాడు కూడా ఎవరికేమి ఇచ్చే రకం కాదు. వెళ్ళిరండి. భగవంతుడా, ఉదయాన లేవగానే వచ్చేస్తాడు. వీడికి వేరే పనేమీ లేదు. రేయ్ రేయ్, పదరా లెక్కలు చూసుకుందాం. అయ్యో స్వామి, స్వామి లేవండి స్వామి, మెల్లగా లేవండి. ఏమైంది స్వామి? పార్వతి, ఈరోజు నేను లేచిన సమయం బాగాలేదు. ఊరు మొత్తం తిరిగి తిరిగి నేను అలసిపోయాను. ఎవరూ చిన్న భిక్ష కూడా వెయ్యలేదు. అయ్యో బ్రహ్మేతి భగవంతుడా, ఇవ్వని పుణ్యాత్ములు ఎలాగూ ఇవ్వరు. రోజూ ధర్మం చేసే వాళ్ళకి గ్రహచారం ఏమొచ్చింది? ఓహో, ఆ నారాయణుడు మన పని మీదే ఉన్నాడేమో. భిక్ష వేసేవాళ్ళకి ఇవ్వకూడదన్న బుద్ధి కలిగించాడు. ఇదిగో నవకోటి నారాయణ, మా వెనకే నుంచుని మమ్మల్ని ఇలా చిత్రహింసలు పెడుతున్నావు కదా మాయావి. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఈ భిక్షాటన వృత్తికి కూడా అడ్డొచ్చావు కదా స్వామి. పార్వతి, దేవుణ్ణి అలా నీచంగా నిందించకూడదు. నీచము కాదు, హీనము కాదు. నేనోడు చెప్తాను, వింటారా? ఏంటో చెప్పు. రేపట్నుంచి మీరు భిక్షాటనికి వెళ్ళొద్దు, వెళ్ళకూడదు. మరేం చెయ్యను? మీ తండ్రి గారింటి ముందు ఉంది కదా పూర్వీకుల ఆస్తి, 18 ఎకరాల జమీను. అదలాగే వృధాగా ఉంది. ఎంతకైనా పోనివ్వండి, ఎంతొచ్చినా చాలు. దాన్ని అమ్మేయండి. సగం డబ్బు మీరుంచుకోండి, సగం డబ్బు నాకివ్వండి. ఈ ఇంటిని వేద పాఠశాలలా మార్చేస్తాను. ఎంతో రుచిగా భక్షణాలను తయారు చేస్తాను. మనం హాయిగా బ్రతకొచ్చండి. పార్వతి, నువ్వు ఇస్తున్న ఈ సలహా వింటానికి బాగుంది, కాని ఆ చోటు ఈ విశ్వేశ్వరుని క్షేత్రంలో అమూల్యమైన దేవాలయం అవ్వాలి. అది నా కోరిక. అంతేకాదు, అది మా తాత ముత్తాతల సంకల్పం కూడా. చిచి, మీకి ఈ జన్మలో బుద్ధి రాదు. నేను మిమ్మల్ని కట్టుకుని యముణ్ణి భుజాన వేసుకుని బ్రహ్మదేవుణ్ణి ఆయుష్ కోరినట్టుంది. ఈ భిక్షావృత్తి జీవితం వద్దు. నా భర్త మహాబృహస్పతి, వేద విద్యా వాచస్పతి, సప్త ఋషుల్లో ఒకరిగా కీర్తిశాలి అవ్వాలని పొద్దుట్నుంచి ఆలోచించి మీకో సలహా ఇస్తే అమూల్యమైన దేవాలయం కట్టిస్తారట. దేవాలయం పొట్టకన్నం లేదు, జుట్టుకు మల్లెపూలట. పార్వతి, మాట్లాడొద్దు మీరు. మీరొక మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక రాయి. పెళ్ళాం పిల్లల మీద మీకు మమకారం లేదు. నేను నా పిల్లలు గంగపాలైన తర్వాత మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీకు ఈ పిచ్చి వదులుతుంది. అంతవరకు మీకేం చెప్పినా అర్థం కాదు. స్వామి సత్యనారాయణ, మాకు నువ్వే గతి. మీరెంత బతిమాలినా అంతే. పార్వతి, ఇదంతా నీ వల్లే. పార్వతి, నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఉండడానికి వీల్లేదు. ఈ భిక్ష పాత్రకున్న విలువ కూడా నీకు లేదు. అయ్యయ్యో నారాయణ. స్వామి మహాపండితుడా, మీకు శతకోటి నమస్కారాలు. పదండి లోపలికి, అందరూ పదండి, పదండి. దహించి మహర్షి సిద్ధులన్నీ దేవతలకు దానమాయను. అదో భువనమంతయు బ్రాహ్మణుని బలిదానం మొదలు ఆయను.
సంకల్పమితి అకటకట విపరీతమాయను అకటకట విపరీతమాయను. పరమేశ్వర, ఇంకా బతకాలనే ఆశ నాకు లేదు. నీ దగ్గరికి నన్ను చేర్చుకో తండ్రి. ఈశ్వరార్పణమస్తు. జై మహాదేవ. స్వామి స్వామి, ఏమిటి వైపరీత్యము? ఇలా రండి. నన్ను వదలండి. నాకు ఈ జీవితం అక్కర్లేదు. ఇక మీదట బ్రతకడం నా వల్ల కాదు. నారాయణ నారాయణ, బ్రతుకుబండి ఈడ్చలేని వారు పిరికి పందలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచానికి నిరూపించడమే సత్పురుషుల లక్షణం. మీరెవరు తాతయ్య? మహాజ్ఞానిలా కనిపిస్తున్నారు. యద్భావం తద్భవతి. మీరు ఎలా భావిస్తే అలాగనే. తాతయ్య, ఈ ప్రపంచంలో ధనం లేకపోతే ఏవీ సాధించటం కుదరదు. నారాయణ, దైవానుగ్రహం సంపాదించడానికి ధనబలం ఎందుకు? తాతయ్య, మీరు అవునయ్యా, అవును. కాలధర్మం మారిపోయింది. జ్ఞానులు అజ్ఞానులవుతున్నారు. జిజ్ఞాసులు వివేకాన్ని మర్చిపోతున్నారు. సత్పురుషులంతా కూడా విరక్తి చెందుతున్నారు. ధనం 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 అనేటువంటి ఈ పదం మీద ఈ ప్రపంచమంతా కూడా వెనకాడుతూ పరిగెడుతోంది. తాతయ్య, మీరెవరు? నారాయణ నారాయణ, చెప్తాను రా. ఒకసారి దగ్గరికి రా. ఓం నమో సత్యనారాయణాయ. ధ్యానంలో కూర్చొని ఈ మంత్రాన్ని జపించు. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. హరి, మన అదృష్టానికి నాన్న అడ్డు పెట్టినట్టు భిక్షానికి వెళ్తే ఏమీ దొరకలేదేంట్రా? అన్నయ్య, దీనికేగా నాన్న చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఇది న్యాయమేనా? న్యాయం గురించి తర్వాత మాట్లాడదాం, ఆకలేస్తోంది. గౌరీ, అటు చూడు. అన్నపూర్ణేశ్వరి పిల్లలు అన్నం తింటున్నారు. పొద్దున్నుంచి మీతో తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి. ఏవైనా కానీ కడుపు నిండా అన్నం తినాలి. జరగండి, రండి. చాలా బాగుంది. రండి. చాలా రిచ్గా ఉన్నాయి. అవును. దేవి, కలిపురుషుల దురాగతాల్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావా? వలదు దేవి, వలదు. నా సత్య సంకల్పానికి నువ్వు అవరోధం కావద్దు. సహధర్మినివైన నీవు సహభాగానివి కావాలి. రా శ్రీలక్ష్మి, రా. పిలిచారా ప్రభు? కలియుగాంతరం వరకు నీవు ఎక్కడ కావాలన్నా స్వతంత్రంగా ఉండొచ్చని మీరే కదా అన్నారు. కానీ కలియుగ ప్రథమ పాదంలోనే మీరు నన్ను ఎందుకు పిలిచినట్టు ప్రభు? ప్రభు, స్వామి. ఎవరు? ఓ, ధనలక్ష్మి, సరైన సమయానికే వచ్చావు. ఇంతసేపు నేను విన్నపించిందంతా మీకు వినపడలేదా ప్రభు? దేవి, సృష్టి లీలలో అప్పుడప్పుడు మారుతున్న కలిపురుషుల లీలా వినోదాల్ని ఎలా సరిదిద్దాలా అని ఆలోచిస్తున్నాను. ఓహో, అప్పుడే కలియుగ పురుషుల అవస్థల్ని తట్టుకోలేక ఎక్కడా నేను కూడా ఇబ్బంది పడతానేమోనని పిలిచారా? అవును దేవి, భారత భూచక్రంలో కృతయుగ జనులు దేవుడున్నాడని నమ్మి పూజించేవారు. త్రేతాయుగ జనులు దయామయ రాఘవుణ్ణి చూసి
దేవుడని నమ్మి నెత్తికెక్కించుకుని పూజించారు. ద్వాపరయుగ జనులు ధర్మదాతలందరినీ దేవుడిగా స్వీకరించి ప్రతిరోజు పండుగ చేసుకున్నారు. కానీ ఈరోజు ఈ కలియుగ జనులు దేవుణ్ణి నమ్మి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అసలు దేవుడే లేడన్న సిద్ధాంతంతో రోజురోజుకి పాపాల్ని మూటకట్టుకుంటున్నారు. ఈ దుష్కాలంలో మనం మాత్రం ఏం చేయగలము స్వామి? ఇంకేం చేయగలుగుతాం దేవి? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అమ్మా నీకు అన్నం తీసుకొచ్చాను చూడమ్మా. అయ్యో అయ్యో పాపాత్ములారా, ఎంత పని చేశారు! నా మాట కాదని భిక్షాటనకు బయలుదేరారా? ఆకలేస్తోందని ఎంగిలి భోజనం తినడానికి బయలుదేరారా? మీకు అసలు బుద్ధుందా? ఎంగిలి భోజనం తినడానికి మీకు ఎలా మనసు వచ్చింది? నా కడుపు రగిలిపోతుంది. ఎందుకురా ఇలా చేశారు? నేను బతుకుండగా మీరు అనాథ పిల్లల్లా ఎందుకురా భిక్షాటనకు బయలుదేరారు? మీరు అనాథలా? మిమ్మల్ని 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 ఈరోజు ఊరికే వదిలిపెట్టేది లేదు. పెళ్ళం పిల్లల్ని వదిలేసి దేశాల పాలైన పండితుడి పిల్లలు గౌరవంగా బతకాలని నేను పగలు రాత్రి కష్టపడి సత్రసావళ్ళలో వంటలు చేసి డబ్బులు తీసుకొచ్చి మీ అందరి కడుపులు నేను నింపుతుంటే ఈ తల్లిని మీరందరూ కలిసి ఇలా బాధ పెడుతున్నారేమిట్రా? ఇంత వేదనకి గురి చేస్తారా? మిమ్మల్ని ఇక మిమ్మల్ని ఊరికే వదలకూడదు. మీరెవరు జీవించడానికి వీల్లేదు. మిమ్మల్ని 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 చంపేస్తాను. ఈరోజు ఈ ఇంటి పరువు ప్రతిష్టలన్నీ అన్నీ బూడిదైపోవాలి. వదిలేసి వెళ్ళిన మీ నాన్నొస్తే ఈ బూడిదని ఓ ముదనష్టపు పండితుడు నుదుటి మీద విభూతిగా పూసుకోవాలి. పార్వతి, పార్వతి, ఇదేమిటమ్మా జ్వాలాముఖి అవతారం? బాగుంది బాగుంది, మంచి సమయానికే వచ్చాను. ఎవరమ్మా మీరు? ఏంటి పార్వతి అలా అడుగుతున్నావు? అప్పుడే నన్ను మర్చిపోయావా? నేనే నారాయణపురంలో ఉన్న లక్ష్మీదేవిని. నారాయణపురం లక్ష్మీదేవంటే ఏంటి మర్చిపోయావా? ఎదురింట్లో నీ పెళ్లి జరిగేటప్పుడు సూత్రాల దగ్గర నుండి అన్ని విషయాలు నేనే కదా చూసుకున్నాను. ఏమిటోనమ్మా, నాకేమీ గుర్తు రావడం లేదు. అయ్యో పాపం, ఈ ప్రపంచంలో ఎదుర్కోలేని కష్టాలు వస్తే మనిషికి ఏవీ గుర్తుండవు. పోనీలే, నాకు తెలిసిన ముత్తైదువికి వాయనమిద్దామని వచ్చాను. చూడమ్మా పార్వతి, ఇంట్లో సంసారం అంటే ఆడది, ఆడదంటేనే సంసారం. ఆడవాళ్లు విరక్తితో మాట్లాడకూడదు, దేవుళ్ళని నిందించకూడదు. తీసుకోమ్మా వాయనాన్ని. అయ్యో, ఏంటమ్మా ఇది ఎంత బరువుగా ఉంది? ఈ భారం నీకు ఎప్పుడు అఖండ సుఖాన్నిస్తుంది పార్వతి. అమ్మా 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 అమ్మా, ఎవరమ్మా ఆవిడ? ఆవిడ ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏంటమ్మా కనిపించడం లేదు? ఇందులో ఏముందమ్మా? అమ్మా అమ్మా, ఇన్ని నగలు ఎలా వచ్చాయి? ఇన్ని నగలను పెట్టుకుని ఏం చేస్తామమ్మా మనం? మీ తండ్రి గారి కోరిక ప్రకారం దేవాలయాన్ని నిర్మిద్దాం. స్వామి సత్యనారాయణ, ఇన్ని రోజులు నిన్ను నిందించినందుకు ఈ పాపిష్టిదాన్ని క్షమించు తండ్రి,
క్షమించు. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. ఫళా నారద ఫళ, ఒక మహావ్యక్తిని కనిపెట్టావు. కలికష్ట నివారణమైన సత్యనారాయణ మూలమంత్రాన్ని ఈ వేద మహాపండితునికి ఉపదేశించడం లోకోత్తరమైన కార్యం. అన్న ఏమి ప్రభు? కలియుగంలో పురాణాల్ని అంతగా ఇష్టపడి పురస్కరించరు, ప్రచారం చేయరు కూడా. ఏకస్వామి అయిన ఆ ఆదిదేవుడంటే నిర్లక్ష్యం. మీరు చెప్పింది అక్షరాలా నిజం ప్రభు. నారద, ఇప్పుడు ఈ గృహస్థునికి సత్యనారాయణ మూలమంత్రం సిద్ధి అయినది. ముందు ముందు దాని ప్రయోగం వల్ల అతను చేయబోయే సేవ అపారంగా ఉంటుంది. తీసుకో. ఈ కిన్నెర వాయిద్యమే అతనికి నా కృపాశీర్వాదం. అతన్ని హెచ్చరించు, కర్తవ్య పాలనని బోధించు. ఓం సత్యనారాయణాయ నమః. 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 ఓం పండితవరేణ్య, అయ్యా పండితవరేణ్య, మిమ్మల్నే. తాతయ్య, స్వామి ధ్యానంలో మునిగిపోయిన నన్ను ఎందుకు పిలిచారు? అది కాదయ్యా, నువ్వు సంసారివి కాని సన్యాసివి కాదు. నాకు భార్యాబిడ్డలు వద్దని ఇలానే ఇక్కడ కూర్చొని జపం చేస్తే పాపం వారి గతేంటో ఆలోచించు. అందర్నీ ఆ సత్యనారాయణుడే కాపాడతాడు. సత్యమైన మాట, సత్యమైన మాట. అది కాదయ్యా పండితవరేణ్య, సత్యనారాయణ స్వామి అందర్నీ కాపాడుతాడు అని నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యాపిల్లలను చూసిన తర్వాతే కదా ఈ తాతయ్య చెప్పిన మంత్రము సిద్ధి పొందిందని నువ్వు అనుకోవాలి కదా. నాయనా, ఈ కిన్నెర వాద్యాన్ని స్వీకరించు. అలాగే ఈ శేషవస్త్ర మూటని కూడా స్వీకరించు. దీన్ని కూడా నువ్వే ఉంచుకో. తాతయ్య, నాకు మళ్ళీ భిక్షాభృతేనా? కాదు నాయనా, ఇక మీదట నువ్వు భిక్షాందేహి అని వీధిలో తిరగనక్కర్లేదు. నేను నీకు ఉపదేశించిన సత్యనారాయణ స్వామి నామమంత్రాన్ని స్మరిస్తూ ఇంటికి వెళ్ళు. అక్కడ నీ భార్యాబిడ్డలు వేచి ఉన్నారు. అలాగే తాతయ్య. తాతయ్య, 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 అంతా ఆ దేవుని మాయ. ఏదో ఒక దైవశక్తి తాతయ్య రూపంలో వచ్చి నా పతిత జీవితాన్ని పావనం చేసింది. తాతయ్య, 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 తాతయ్య. ఓం సత్యనారాయణాయ నమః. స్వామి, నీ మంత్రానుష్ఠానం ఫలవిశేషం ప్రభు. నా భార్య, పిల్లలు, అంతెందుకు నా జీవితమే మారిపోయింది. నీ నామస్మరణ వల్లే ఇంత ప్రభావం ఉంటే ఇంకా నీ వ్రతపూజ చేస్తే అందులో ఇంకెంత భోగభాగ్య పరిపూర్ణ శ్రీమంతం అవుతుందో ఈ జీవితం. స్వామి, ధనలక్ష్మి మన ఇంటికి ముత్తైదువుగా వచ్చి ఇచ్చిన వాయనం వల్లే ఇదంతా జరిగింది. సత్యవే మన తల్లిదండ్రులు. శివ, సత్యమే మనకంతా. శివ శివ, మన దగ్గర వెండి కాసుకు విలువే లేదు. అవును, విలువే లేదు. ఏంటి, వెండి కాసులకు విలువే లేదా? శివ శివ, మీ కూతురు కోసం మేమిచ్చేది బంగారు వరహాలు. బంగారు వరహాలా? శివ శివ, ఇక్కడ చూడండి, 100 బంగారపు వరహాలు. మీరేమంటున్నారు? శివ శివ, 100 బంగారు వరహాలా? ఇంతకీ మీ దేవురు? కాశీపురం. శివ శివ,
అంటే చాలా దూరం నుంచి వస్తున్నారేమో. మీ పేరేంటి? నేను బానా. నేను జానా. తల్లిదండ్రుల పేర్లు? మారెప్ప గారు, పెళ్లి చేసుకోబోయేది మేము కదా, మా తల్లిదండ్రులు కారు. శివ శివ, పిల్లనివ్వాలంటే వీళ్ల పిల్లలు అన్న పరిచయం కావాలి. ఇంతవరకు ఏ వ్యవహారమైనా సరే, 100 అయినా సరే, 1000 అయినా సరే, మేమే మాట్లాడుకుంటాం గాని తల్లిదండ్రుల పేరు చెప్పుకునే వాళ్ళం కాదు. శివ శివ, అంటే మీరిద్దరు అనాథలన్నమాట. అలాంటి నిర్ణయానికి రాకండి మారెప్ప గారు. నిజం ఇంతే. బాగా వినండి. ఈ జానుడికి బుర్ర పెరుగుతుంటే అమ్మ చచ్చిపోయింది, ఈ బాణుడికి మాటలు వస్తుంటే తండ్రి చనిపోయాడు. శివ శివ, మీరిద్దరు అన్నదమ్ముళ్ళా? ఆహా, మేమిద్దరు కవలలం. ఎప్పుడు కలిసే ఉంటాం నాయకురే. అది సరే గాని మీ ఇద్దర్లో పెళ్లి కొడుకెవరు? మేమిద్దరమే. ఇద్దరూ కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? శివ శివ, ఇది జరగదు. మా అమ్మాయిని మీకివ్వను. ఈ బంగారపు వరహాలు అందరినీ ఒప్పిస్తుంది. వెళ్ళి అమ్మాయిని పిలవండి. మిగతా విషయాలు తర్వాత. ఇలా చూడండి కవల పిల్లలారా, ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఇదెక్కడైనా జరుగుతుందా చెప్పండి? ఎందుకు జరగదండి? నిన్న ఈరోజు కాదు, ఆ కాలంలో ద్వాపరయుగంలో ద్రౌపది అనే ఒక పిల్లని పంచ పాండవులైన 5 మగాళ్ళు పెళ్లి చేసుకోలేదా? వాళ్ళందరూ కలిసి కాపురం చేయలేదా? వాళ్ళు బ్రతకలేదా? పిల్లల్ని కనలేదా? ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడా లేరంటారా? సరే, పెళ్లి ఖర్చులంతా మేమే చూసుకుంటాం. ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. శివ శివ, ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెడతారా? సారంగి, సారంగి తల్లి. వస్తే సావిత్రి, నీ చేతి వంటని ఒక్క పూట తింటే చాలు. ఈ సంజీవి శరీరం, మనసు మొత్తం నీ దగ్గరే ఉంటుంది. ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు. ఇలా మాటలు చెప్పి నన్ను మోసం చేయకు. అరే, కోపం తెచ్చుకోక సావిత్రి. చూడు, ఈ సంవత్సరం ఎలాగైనా సరే మీ నాన్నగారి చేతిలో 100 బంగారు వరహాలు ఇచ్చేసి నీ మెల్లో 3 ముళ్ళు వేసేస్తాను. మాటలు బాగానే ఉన్నాయి, కానీ వినడానికి ఎవ్వరు లేరులే. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటూ 3 ఉగాదులు వెళ్ళిపోయాయి. ఈ ఉగాదిలో ఖచ్చితంగా అయిపోతుంది. ఇదిగో చూడు, నేను కష్టపడి పనిచేసి ఇందులో వరహాలు దాచిపెట్టాను. ఇంకొక వారం ఓపిక పట్టావనుకో, ఇంకో 30 వరహాలు సంపాదిస్తాను. ఈ శివరాత్రికి మన లగ్నం. ఆ తర్వాతే కదా ఉగాది వస్తుంది. నీ మాటలు నమ్మచ్చు కదా సంజీవి? ఎక్కడ? ఓసారి చేయి చూపించు. సారంగి, నేను కొట్టేస్తున్నాను. శివ శివ, సత్యవాన్ సావిత్రి మనవడు వీడు. సారంగి, నువ్వు లంగా ఓని వేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి పెళ్లి గురించి వీడు మాట్లాడుతూనే ఉన్నాడు. కష్టపడి పని చేస్తున్నాడన్న విషయాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ వీడికి చిల్లర దక్కుతుంది గాని బంగారపు వరహాలు ఎలా ఉంటాయో కూడా వీడికి తెలీదు. పద పద, మనింటికి ఇంద్రుడు చంద్రుడులా బంగారపు వరహాలు 100 ఇస్తామని చెప్పి కాశీపురం నుంచి మనింటికొచ్చి నీకోసం వేచి ఉన్నారు. నానా, వాళ్ళు కాశీ నుంచే కాదు, కైలాసాన్ని నుంచి వచ్చినా సరే, ఇంద్రుడు చంద్రుడే కాదు, బ్రహ్మ విష్ణువులైనా సరే, నేను సంజీవినే పెళ్లి చేసుకుంటాను. కన్నవాళ్ల మాటల్ని కాదనకూడదు. ఈ పెదవిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకు తల్లి. రా. నానా, సంజీవి, సంజీవి, నా చెయ్యొద్దు నానా. ఏంటి నానా, ఈ గాడిదల్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటర్రా కమల పిల్లలారా, బిందె నిండా బంగారం ఇచ్చినా సరే మా నాన్న మీదొట్టు, మిమ్మల్ని మాత్రం పెళ్లి చేసుకోను. సరే, పెళ్లి చేసుకోవద్దు. ఊరికే అలా సరదాగా ఉండొచ్చు కదా. ఏంట్రా, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను నాయకర్ కూతుర్ని. సరదాగా రావటానికి నేను అటువంటి దాన్ని కాదు. అయితే సరే, పెళ్లి తర్వాత చేసుకుందాం. చక్కగా శోభనం చేసుకుందాం. చూసారా నాన్న, ఏమిటిది? మీ ముందే ఎలా ప్రవర్తిస్తున్నారో చూసారా? బంగారు వరహాలు తల్లి, ఆ దేవుడు పంపించినట్టున్నారు. ఆ దేవుడే పంపించినా సరే, పేదవాడైనా నేను సంజీవిని పెళ్లి చేసుకుంటాను. ఈ మనసు ఇంకెవరికి ఇవ్వను. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే ఇక్కడే చంపేనా? నీ చేతికి బంగారపు వరహాలు ఇచ్చావని అబద్ధం చెప్తాం. గ్రామ పంచాయతీలోని పెద్దలకి ఈ విషయం చెప్తాం, నిన్ను ఇరికిస్తాం. శివ శివ, ఇవ్వని వరహాల్ని ఇచ్చామని అబద్ధం చెప్పి పంచాయతీలో నిలబెడతామని బెదిరిస్తున్నారా? మమ్మల్ని ఎవరనుకున్నారు? ఇప్పుడు చూడండి. వీళ్ళు మాయావులా?
శివశివ, ఈ మగాళ్ళు ఈ లోకానికి చెందినవారు కాదు, పై లోకం నుంచి వచ్చిన వారనుకుంటా. అందుకే మాయం చేసి పక్షుల్లా మారి వెళ్ళిపోయారు. స్వామి. ఎవరు? స్వామి. సంజీవి. సంజీవి. స్వామి. సంజీవి. స్వామి, నేను శూద్రుణ్ణి, నన్ను ముట్టుకోకండి, ముట్టుకోకండి, ముట్టుకోకండి స్వామి. సంజీవి, శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో జాతి కుల మత భేదాలేమీ లేవు, వర్ణభేదం లేదు, ఎటువంటి వైపరీత్యం లేదు. ఇక్కడ శ్రీమంతుడు పేదవాడనే ఎటువంటి భేదమూ లేదు. స్వామి. సంజీవి, లోపలికి రా. వద్దు స్వామి. పర్వాలేదు, రా. వద్దు. రా సంజీవి, రా రా. స్వామి, ఆ రోజు నా దారికి అడ్డు రావద్దు, నన్ను భిక్ష అడగద్దని ఆ రోజు మిమ్మల్ని నేను తోశాను. నేనే ఆ తప్పు చేశాను స్వామి. సంజీవి, ఆ రోజు నుంచే తమ్ముడు నా జీవితంలో ఓ గొప్ప మార్పు వచ్చింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారి సదా అనుగ్రహం లభించింది. రైటు. సంజీవి, ఈ దేవుని ప్రసాదాన్ని స్వీకరించు. సత్యనారాయణ స్వామి పూజ చేస్తానని మనసులో సంకల్పం చేసుకో. కష్టదశలో ఉన్న నీ జీవితం స్వామి అనుగ్రహం వల్ల తప్పకుండా మారిపోతుంది. నువ్వనుకున్నది జరుగుతుంది. స్వామి, నాలాంటివాడు ఈ స్వామి పూజ చెయ్యొచ్చా? తప్పకుండా చెయ్యొచ్చు. ఈ స్వామికి పూజ చేయటానికి దినం, వారం, తిథి, నక్షత్రం ఇటువంటివేమీ చూడక్కర్లేదు. కనీసం పూజారి కూడా లేకుండా ఈ స్వామివారికి పూజ చేయొచ్చు. వద్దు స్వామి, వద్దు. సంజీవి, స్వామి ప్రసాదానికి అందరికీ అనుగ్రహం ఉంది. లెక్కలన్నీ సరిగ్గా రాసి ఉంచావు కదా, అవన్నీ తీసి దాచిపెట్టాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే భోజనం సిద్ధంగా ఉందా? ఎప్పుడు తిండి దాసే నీకు. ధర్మ, వాడు ఒకసారి పిలు. ఓరే సంజీవి, ఇట్రారా. సంజీవి, ఒక్కసారి రారా. ఏంటయ్యా మీరు రోజు పిలుస్తారు, బేరం ఆడతారు, పంపించేస్తారు, పిలుస్తారు, బేరం ఆడతారు, పంపించేస్తారు. ఈ రోజు అలా జరగదులే, కోపగించుకోకు. వీటిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? మన రవిచంద్ర గారి కొట్టుకి. మా బావ కొట్టుకా? ఏమిస్తాడు వాడు? 5 నాణాలు ఇస్తారు. 5 నాణ్యాలా? నేను ఒక బంగారు నాణ్యం ఇస్తాను, కిందకి దింపు. ఏంటి, దీనికి మీరు నాకు ఒక బంగారు నాణ్యం ఇస్తారా? రేపటి నుంచి నువ్వు ఎన్ని కట్టెల మొప్పులు తెస్తావో అన్ని బంగారు నాణ్యాలు ఇస్తాను. అలాగా? అయితే సరేనండి, వెళ్ళొస్తానండి. మంచిది, వెళ్ళిరా. అయ్యగారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఏమైందిరా? ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? ఒక కట్టు వరకి ఒక బంగారు నాణాన్ని ఇచ్చేశారేంటి? నోరు ముయిరా, బుద్ధిలేంది నీకు. ఒకసారి వాసన చూడు. నన్ను కాదురా, వాటిని. ఒరేయ్, ఇవి మామూలు కట్టెలు కాదురా, గంధపు చెక్కలు. శ్రేష్ఠుల్లారా, నా ఆరాధనా దైవ కృపాశిస్సులతో మీకు పుట్టిన ఈ బిడ్డ స్వయోవంతుడిగా, ధీమంతుడుగా, శ్రీమంతుడుగా, ఆయుష్యవంతుడుగా, ఆరోగ్యవంతుడుగా, ధనవంతుడుగా, గుణవంతుడుగా, చల్లగా ఉండాలి. సత్యగుప్త, సత్యగుప్త, సత్యగుప్త. ఏది, మీరిద్దరూ బిడ్డ చెవుల్లో చెప్పండి, సత్యగుప్త అని. సారంగి ఒంటరిగా ఉందనుకుంటాను, వెంటనే పెడదామా? ఏంటి రోజు ఇంత పొద్దుపోయినా నానింటికి రాలేదు? ఇంత చీకటి పడిందాకా ఎప్పుడూ ఉండరే? ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళుంటారు? నాన్నా, 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 నాన్నా.
96, 97, 98, 99, 100. సావిత్రి, ఇక మన పెళ్ళే. నువ్వు భయపడకు. సంజీవి, ఓం హ్రీం రూం ఫటాఫట్. స్వామి సత్యనారాయణ, నన్ను కాపాడు. సత్యనారాయణ, సంజీవి, అమ్మా, ఇది పోయింది పోయింది. ఏమైంది సంజీవి? అయ్యో భగవంతుడా, రాత్రి పగలు కష్టపడి చెక్కలు అమ్ముకుని సంపాదించిన 100 బంగారు నాణాలు ఆ దొంగలు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడేం చేయాలి సావిత్రి? జరిగిందేదో జరిగిపోయింది జానా. 2-3 వారాల్లో ఒళ్ళు నొప్పులంతా తగ్గిపోతాయిలే. కానీ వరహాలు సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టు. పాము పాము! నాగరాజా, మమ్మల్ని వదిలే నాగరాజా, మాకే పాపం తెలీదు. నాగరాజా, మమ్మల్ని చేయకు నాగరాజా, మేము అలాగే వెళ్ళిపోతాం. ఇక ఎప్పటికీ ఇలా చెయ్యము. మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలిపెట్టు. వరహాలు ఇచ్చి వెళ్ళిపో నాగరాజా. నిజంగానే ఈ ఉగాదిలోగా నీ మెల్లో నేను తాళి కడతానన్న నమ్మకం నాకు అస్సలు లేదు సావిత్రి. అలా అనకు సంజీవి. నువ్వు నా అత్త కొడుకువి. మనిద్దరిది న్యాయమైన ప్రేమ. న్యాయమైన ప్రేమకి ఆ దేవుడే దిగి వచ్చి సహాయపడతాడు. లే సావిత్రి, లే. అలా చూడు, వాళ్ళు దొంగతనం చేశారన్న బంగారు నాణాలు మళ్ళీ మనకి తిరిగి దక్కే. సత్యనారాయణ స్వామి, చాలా ధన్యవాదాలు స్వామి. సత్యవంతులకు అన్యాయం చేస్తే ఇలాగే జరుగుతుంది. నా నుంచి పోయిన వరహాల్ని స్వయంగా ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు. నా తండ్రి సత్యనారాయణ స్వామికి పూజ చేసిన తర్వాతే మనిద్దరి పెళ్లి, సరేనా? బావగారు, ఇప్పుడేమంటారు? ఇదంతా కూడా ఆ సత్యనారాయణ స్వామి మహిమ.
నాకెందుకో అనుమానం. ఆ పంతులకేదో నిధి దొరుకుంటుంది. నువ్వేమో మల్లెపువ్వుల్ని వెండి పువ్వులా చెప్పి నీ నిధిని పెంచుకుంటున్నావు. ఈ విషయాలన్నీ నాకు తెలియవనుకుంటున్నావు కదా? ఛ దేవుడి విషయంలో అలా తప్పుగా మాట్లాడకూడదు బావా. నువ్వు కూడా సత్యనారాయణ స్వామి పూజ చెయ్యి, నీకు కూడా పిల్లలు పుడతారు. ఇదిగో బావా, తెల్లవారకు ముందే నిద్ర లేవటం, ఆకు వేయకముందే భోజనాన్ని కూర్చోవటం ఇది తెలివైన వాళ్ళు చేసే పని కాదు. నీ చెల్లెలు లీలకి పిల్లలు పుట్టలేదు, సరే, తనకి సంతానయోగం లేదు, అందుకే పుట్టలేదు. అంటే మీరనేది ఏమిటి? సంతానయోగం ఉన్న మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి, అంతే. అలా చెయ్యటం ధర్మమేనా బావా? ఎందుకు కాదు? ఆ దేవుళ్ళు చేసేదేమిటి? శివుడికి గంగా గౌరి, విష్ణుకి శ్రీదేవి భూదేవి, శ్రీకృష్ణునికి ఎంతమందో లెక్కే లేదు. అలా దేవుడు మనిషి ఒకటేనని మీరు ఏదో దెయ్యాన్ని పెళ్లి చేసుకోకండి. 2 పెళ్ళాలున్నవాడు ఎప్పుడూ సుఖపడ్డని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. వేదం అబద్ధమేమో గాని పెద్దవాళ్ళు చెప్పింది అబద్ధం కాదు. చెప్పేది కూడా అబద్ధం అవదు బావా. ఏమిటన్నయ్యా పెద్దవాళ్ళు వేదం అంటూ నువ్వు కూడా కాశీపంతులు గారికి సేవ చేసి సన్యాసి అవుతున్నావా? వాడెందుకే సన్యాసి అవుతాడు? మంచి పిల్ల దొరికితే చాలు మరో పెళ్లికి సెయ్య అంటాడు. మా అన్నయ్య గురించి నాకు తెలీదా? అలాంటి నీచమైన ఆలోచనలు మీ బుర్రలోకే వస్తాయి. చూసావా బావా, నా చెల్లెలు ఎంత బుద్ధిమంతురాలో. అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటైన తర్వాత ఇక నేను నోరు మూసుకుంటమే మంచిది. అలా నోరు మూసుకోనక్కర్లేదు, ముందు భోజనాలు చేద్దాం రండి. మీ అన్నయ్య భోజనం చేసే వచ్చి ఉంటాడు. లేదు బావా, నేను భోజనం చేసి రాలేదు. లేదు భోజనమా? ఇప్పుడైనా గుర్తొచ్చిందా మీకు? సరే రండి రండి. నువ్వెక్కడికి బయలుదేరావు? భోజనం నేను ఆయనతో కలిసి. నాకు ఆకలి వేయటం లేదు, నేను భోజనం చేయటం లేదు. రా వెళ్ళి పని చూద్దాం, పదా. స్వామి సత్యనారాయణ. సావిత్రి, చూసావా చూసావా, ఇలా చూసావా ఆ స్వామి మహిమ? ఓం హ్రీం క్రైం గ్రోం. సావిత్రి, చూసావా చూసావా ఆ స్వామి మహిమలు? సావిత్రి, పళ్ళు బావా, అరటిపళ్ళు. అరటిపళ్ళు పంపించాడు ఆ దేవుడు. స్వామి సత్యనారాయణ, నువ్వే కాపాడాలి తండ్రి. ఓం హ్రీం రూం రాం ఫటాఫట్. సావిత్రి, ఈ స్వామి ఏమడిగినా ఇచ్చేస్తాడు. స్వామి, అంతా నీ మహిమ. సావిత్రి, పూజ చేద్దాం. ఓం సత్యనారాయణ స్వామి. నా బుజ్జివి కదూ, నా తండ్రివి కదూ, నా బంగారు కొండ. ఈ లడ్డూ తిను నాన్నా. చాలత్తయ్యా, కడుపు నిండిపోయింది. అరేరేరేరే, పెరిగే పిల్లలు అలా అనకూడదు. బాగా తినాలి. త్వరగా నువ్వు పెరిగి పెద్దవాడు అవ్వాలి. అది మాత్రమే చాలదు, 2 చేతులు సంపాదించాలి. నీ సంపాదనలోనే నువ్వు తినాలి. తిన్ను నాన్నా. వాడే వద్దంటున్నాడుగా. వద్దు కదూ, బుద్ధివంతుడు. ఇంత చిన్న వయసులో నీకొచ్చిన బుద్ధి ఇంత వయసొచ్చినా మీ అత్తయ్యకి రాలేదు. అయ్యయ్యో, ఎందుకే ఇన్ని చేసి పెట్టావు? ఆ చిన్నవాడు ఎన్ని తింటాడని? దేనికైనా ఓ హద్దుండాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మి వెళ్ళిపోతుంది. విన్నావా నాన్న? నువ్వు తినరా. వదినా, ఇలా బుజ్జి తండ్రి అంటూ చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తినిపించి బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేయకండి. అజీర్ణమైతే కష్టం. ఆ విషయం నాకు తెలుసుదినా, పెరిగే పిల్లవాడు కదా అని. అవునవును, అడ్డమైనవన్నీ తినిపించండి. రేపు బిడ్డకి ఏదన్నా జరిగితే మేమే కదా అనుభవించాలి. అడగండి, అలా బాగా అడగండి. నీలు, వీడు సత్యనారాయణ వ్రతం చేస్తే పుట్టిన బిడ్డ. దేవుడు ప్రసాదం తప్ప వేరే ఏదీ ముట్టుకోడు. వేరే ఏమైనా తిన్నా వీడి ఒంటికి పడదు, అంతే. అయ్యో, మీరు కాసేపు ఊరుకుంటారా? వదిన్ని రెచ్చగొట్టకండి. చాలా ఆపోదినా, మాకు వేరే గతి లేదు. పిల్లల్ని కంటే కదా పిల్లల విలువంటే ఏమిటో తెలిసేది. బంగారం, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు
వాటినే బిడ్డలుగా చూసుకో చాలు. నడ్రా. నవ్వుతున్నావా? నవ్వు, బాగా నవ్వు. నువ్వు ఏ దేవుడికి పూజ పునస్కారాలు చేసి మగపిల్లాన్ని కన్నావో, నేను అదే దేవుడికి పూజలు వ్రతాలు చేసి ప్రాధేయపడి ఆడపిల్లని కంటాను. నీ కొడుక్కే ఇచ్చి పెళ్లి చేస్తాను. నీ కొడుకుని నా ఇంటి అల్లుడుగా చేసుకోకపోతే నా పేరు మార్చేసుకుంటాను. ఇది సత్యం. సత్యం సత్యం చతహ సత్యం. నేను చెప్పేవన్నీ అనుభవ సత్యం. బాణా చెప్తాను జానా. చూడు తల్లి, ఇది సామాన్యమైన పూజ కాదు, సాక్షాత్తు సంతానలక్ష్మి పూజ. ఇది అష్టలక్ష్మి వైభవం. మేం వాళ్ళు వీళ్ళలా పూజలు చెయ్యిస్తూ ఉండం. ఒక్కసారి మేము పూజారి చేస్తే ఆ తర్వాత అంతా సరిపోతుంది. దండం పెట్టుకోండి. మేము చాలా పెద్దవాళ్ళం. భూలోకవాసుల్లారా, మేము చాలా గొప్ప జ్ఞానులం, ధర్మస్వరూపులం. జ్ఞానం ధర్మం అవన్నీ అబద్ధమని విన్నాను. అందుకే అవన్నీ పరిశోధన చేసి బాగా తెలుసుకున్నాం మేమిద్దరం. అయ్యా ఉత్తములారా, డబ్బులేని మనుషులు శవాలతో సమానం. ఆహా ఆహా ఆహా. ఈ కూడా చదవడం రాని చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే ఈ కాలంలో మేము పూజ చేసేదే ఈ ధనం కోసం. ధనలక్ష్మికా ధారాళంగా చేయండి. సరే దానా, మనం పూజల్ని మొదలు పెడదాం. వాళ్ళ ధనాలు రెట్టింపు అవుతుంది. సరే, ఇద్దరు దండం పెట్టుకుని జ్ఞానం చేయండి. ఏమండి, దండం పెట్టుకోండి. ఓం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి. రామలింగయ్య గారు, రామలింగయ్య గారు, నేను సంజీవుని, ఒకసారి బయటకు వస్తారా? ఓం హ్రీం క్రీం గ్రాం కపిహ. అయ్యయ్యో, ఏమిటండి అంతా విచిత్రం? మోసం, నాటకం. సంజీవి సంజీవి సంజీవి, వాళ్ళిద్దరు ఎవరు? మాంత్రికుల పక్షులా మారిపోయారు. అవునయ్య గారు, వచ్చేటప్పుడు మనుషుల్లా వస్తారు, వెళ్ళేటప్పుడు పక్షుల్లా ఎగిరిపోతారు. మోసగాళ్ళు. మోసగాళ్ళ? చేతికి దొరికినవని తీసుకువెళ్ళిపోతారు. దొంగోళ్ళ, విన్నావా? అయ్యగారు, ఆ సత్యనారాయణ స్వామిని నమ్మండి. నమ్ముతున్నాను. ఆయన శరణు వేడండి. అలాగే చేస్తాను. మీ కోరికలన్నీ తీరుస్తాడు. మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. విన్నావా? తీసుకోండి. వస్తానయ్య గారు. అవును, ఆ సత్యనారాయణ స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. స్వామి, నిన్ను నమ్మి సంకల్పం చేసి తీర్తాను. ఉత్తరాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సంకల్ప ఋషియే. ఇక్కడ పెట్టేయండి. తల్లి, సత్యనారాయణ స్వామి దగ్గర మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి ప్రార్థన చేసుకోండి. తరువాత ముత్తైదువులకు దండం పెట్టి వాళ్ళ ఆశీస్సుల్ని తీసుకోండి. అలాగే స్వామి. అవన్నీ సరిగ్గా తీసిపెట్టు. అవన్నీ గంధపు చెక్కలు, జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఎవరు మీరు? రవిచంద్రగుప్త. వయసంతా? 45 సంవత్సరాలు. వ్యాపారంలో అనుభవం? 25 సంవత్సరాలు. ఇంతవరకు రాజుగారికి ఎంత పన్ను కట్టారో చెప్పండి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, మీరు ఇక్కడే పుట్టారు. ఈ దేశంలో మీ పని అయిపోయిన తర్వాత మీ సంపాదనలో ఒక భాగం తీసి రాజుగారికి పన్ను కట్టాలి కదా. ఇదేమిటి కొత్త పద్ధతిలో ఉంది? ఇక్కడేవి కొత్తవి కాదు, అంతా పాత పద్ధతే స్వామి. కానీ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరి పేరు మీద వసూలు చేస్తాము అంతే. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎంత కట్టాలో చెప్పండి. లెక్క వేసి చెప్పేస్తాం. అది వారానికి ఒక 100 వరహాలు ఇస్తే చాలు. 100 వరహాలా? 100 వరహాలే కుదరదు. నేను ఒక చిల్లర వ్యాపారిని, అంతే. నీ వ్యాపారం చిల్లరే అయినా ఎంతకాలం మీరు ఏదైనా దాచిపెట్టుంటారు కదా. చూడండి, మీకు మీరే ఇచ్చారంటే మీరు మాకేమీ ఇవ్వనక్కర్లేదు, కాస్త తగ్గిస్తాం కూడా. అయ్యా,
మొన్న ఈ మధ్య ఇలాంటివన్నీ రద్దయ్యాయని నేను విన్నానే. దేశానికి పనిచేస్తే దేవుడికి పనిచేస్తున్నట్టని మేము అనుకుంటాం. అలాంటప్పుడు మాకొచ్చే కష్టాలు నష్టాలు అన్యాయం ఏవైనా సరే మేము ఏమీ తీసుకోము. అంతేకాదు మాకు ఎవరిని చూసినా భయం లేదు. సరేనయ్యా, మీరు అన్నంతే ఇచ్చేస్తాను, ఉండండి. బావా బావా, ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? హ్రీం హ్రూం రాం హ్రీం ఘాం తిక్క చుక్క పుక్క. బావా ఏమిటి బావా ఇది? నేను అడిగే ముందే నువ్వు వరహాలను తీసుకుని సిద్ధంగా ఉన్నావు. సత్యనారాయణ స్వామి నేను రావడానికి ముందే అన్నీ చెప్పేశాడా ఏమిటి? అరే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా? బావా నువ్వెప్పుడొచ్చావు? 60 ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యాధులు ఇప్పుడే వచ్చేసాయా ఏమిటి? అది కాదు బావా, అసలు ఏం జరిగిందంటే నేను అదంతా తర్వాత, ముందు ఇది ఇచ్చేయి. నేను వీటిని లెక్కబెట్టి నేను వ్యాపారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు వడ్డీతో సహా లెక్కేసి నీకు తిరిగి ఇచ్చేస్తాను, సరేనా? వస్తాను, నమస్కారం, వెళ్ళొస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 3 నెలలు. ఇక నుంచి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో తల్లి. ఆ విషయం నాకు తెలుసుదినా, పెరిగే పిల్లవాడు కదా అని సంతాన ప్రాప్తి కలుగుతుందేమోనని. అలాగే తల్లి, రాకుండా ఉంటానా, వెళ్ళొస్తాను. నమస్కారం నమస్కారం. నమస్కారం అయ్యగారు. ఇంకా 6 నెలల పాటు రోజు వచ్చి వెళ్తూ ఉంటావు కదా. బిడ్డ పుట్టని అన్నీ ఒకేసారి లెక్కబెట్టి ఇచ్చేస్తాను. చిల్లరగా ఇస్తే నన్ను చిల్లర మనిషి అంటారు. నేను చాలా పెద్ద మనిషిని, చిల్లర వ్యవహారాలు వద్దు, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. ఏమిటి, ఆయాసంగా ఉందా? అవును, ఆ రోజు ఆవిడతో ధైర్యంగా సవాల్ చేశావు, ఈ రోజు సాధించావు. మర్చిపోయాను, ఆడపిల్లని మాత్రం కనొద్దు. ఆడపిల్ల పుడితే నేనే ఖర్చు పెట్టాలి, ఎందుకంటే లక్ష్మి బయటికి వెళ్ళకూడదు. ఊరుకోండి, గొడ్రాళ్ళనే పేరుపోయిందని నేను సంతోషంగా ఉంటే మీరేమో డబ్బు డబ్బు సరే, అంటూ. ఈ విషయాన్ని వదిలే. వజ్జా తల్లి, నా బంగారు తల్లి, ఎంత ముద్దొస్తున్నావో. యాండి, ఒక్కసారి ఇలా రండి. నన్ను పిలిచావా? అవునండి. యాండి, పాపను ఒకసారి ఎత్తుకోండి. అయ్యయ్యో, ఇలా రాత్రి పగలు నీతోనూ నీ ముద్దుల కూతురుతోనూ ఆడుతూ కూర్చుంటే నా పని అయిపోయినట్టే. నా గోల నీకు అర్థం కాదు, దీనికి అర్థం కాదు. వ్యాపారం అన్నాక బోళ్ళు లావాదేవీలుంటాయి. డబ్బు మాత్రమే ఉన్నందువల్ల ఈ లోకంలో శాంతి సుఖం లభించవండి. నీతులు సలహాలు చెప్పాలంటే ఎవరైనా చెప్పొచ్చు, కానీ సంపాదిస్తే తెలుస్తుంది అందులో ఎన్ని రకాలైన కష్టాలుంటాయో. అబ్బా, కాసేపు ఊరుకోండి. ఎలాగో ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మనకి బిడ్డ పుట్టింది. ఈనాడైనా నేను కాదన్నానా ఏమిటి? చూడండి, ఆ అమ్మాయికి 3 నెలలు పూర్తిగా వస్తున్నాయి, ఇంకా నామకరణ చేయలేదు. ఆ సాంప్రదాయాలన్నీ మన ఇంట్లో లేవుగా. కానీ గుడికి వెళ్ళొచ్చే సాంప్రదాయం ఏదో ఉందని మీ అన్నయ్య చెప్పాడు. అక్కడే పంతులు గారితో నామకరణం చేయించొచ్చు. అతను మహా విద్వత్తున్నవాడు, మహా దైవభక్తుడు. ఏమిటి, మీరారా? తండ్రి ఉండవలసిన అవసరం లేదు కదా. తల్లి బిడ్డ గుడికి వెళ్ళి పూజ చేయించుకుని రండి. తల్లి గంగ పూజ చెయ్యాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీ లక్ష్మి ఇంట్లోనే ఉండాలి. ఒరే ధర్మ, ఒరేయ్, ఇది మంచి బంగారం కాదు. ఎవరి దగ్గర తీసుకున్నావో వాడికి తిరిగిచ్చేయి. అది మంచి బంగారం కాదేమో, కానీ నా కూతురు బంగారు తల్లి, వజ్రాల మూట. అక్క, నా బిడ్డేది? నా బిడ్డ ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో, ఇక్కడే పెట్టాను. ఏది? అయ్యో, ఎక్కడ? ఏది కనిపించట్లేదు. ఎవరు తీసుకెళ్ళింటారు? జరగకూడదు అక్క. ఒకవేళ ఎవరైనా బిడ్డను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారో ఏమో. కాదు, కానే కాదక్క.
అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. స్వామి సత్యనారాయణ, నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించి నా కూతురు సత్యవతిని కాపాడు తండ్రి. నా కూతురు నువ్వు కరుణించి ఇచ్చిన బిడ్డ. నా బిడ్డని క్షేమంగా నా దగ్గరికి చేర్చు తండ్రి. స్వామి సత్యనారాయణ. ఏంట్రా ఇది పావు? ఒరే బాణా, ఏంట్రా అది గ్రహచారం? ఇలా నాగరాజు అడ్డంగా ఉంటే పక్షుల్లా మారే శక్తిని కూడా కోల్పోతావు. అవును జానా, ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ప్రాణమే ముఖ్యం. బిడ్డని కిందకి వదిలే, వదిలే త్వరగా. పద వెళదాం. స్వామి కరుణించావా తండ్రి? సత్యవతి నా బంగారు తల్లి. ఏమండి, ఏమిటి? ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి పూజ చేద్దాం. చేద్దాం చేద్దాం. నేనేమన్నా వద్దన్నానా? కానీ దానికి మంచి రోజు, తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ కలిసి రావాలి కదా. అవన్నీ చూడాల్సిన అవసరం లేదని పంతులు గారు ఆ రోజే చెప్పారు కదండి. పంతులు గారికి ఏమిటే, ఆయనకి ఏ రోజు వీలవుతుందో ఆ రోజుకు అనుగుణంగా తిథి, వారం, నక్షత్రం అన్ని మార్చేసుకుంటాడు. చూడండి, పెద్దవారిని అలా నిందించకూడదండి. మనం మనుషులు, తప్పుగా నోరు జారితే మన జీవితాలే నాశనం అయిపోతాయి. అక్కడే నీకు నాకు తేడా వస్తుంది. ఇలా చూడు, అదే సూర్యుడు, అవే గ్రహాలు, నక్షత్రాలు, తారామండలం, అదే భూమి, అదే గాలి, అదే నీరు. అలాంటప్పుడు మన జీవితాలు ఎందుకు నాశనం అయిపోతాయి? ఏమండి చూడండి, మీతో వాదించి నేను గెలవలేను. చూడండి, దేవుడి విషయంలో నిర్లక్ష్యం వద్దండి. నీలు నా బంగారను కదు నువ్వు. చూడు, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మామూలుగా చేయలేం కదా. చుట్టాలందరినీ పిలిచి చాలా గొప్పగా చేయాలి కదా. ఏమండి, ఆ దేవుడికి అంత గొప్పగా చేయాల్సిన అవసరం లేదండి. యథాశక్తి యథావిధి. పని పాట లేనివాళ్ళు, డబ్బు లేనివాళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చూడు, మనం చేసే పనిని సరిగ్గా చేస్తేనే ఫలితం సరిగ్గా ఉంటుంది. కానీ నాకు చాలా భయంగా ఉందండి. మనం సత్యనారాయణ పూజ చేయలేదని ఆ దేవుడే మన కూతురికి ఆపద కల్పించి మనల్ని పరీక్షిస్తున్నాడేమో. అదంతా నీ భ్రమ. ఆ దేవుడికేమీ పని పాట లేదేమిటి మనల్ని పరీక్షించి మనల్ని శిక్షించడానికి? నేను చెప్తున్నాను విను. మన సత్యవతిని ఆ సత్యనారాయణ స్వామి కాపాడాడు. అలా అంటారా? నిజంగాని ఆ సత్యనారాయణ స్వామి మన బిడ్డని కాపాడా? తీసుకో, దీన్ని ఎవరికైనా ఇచ్చి వివరాలన్నీ తెలుసుకో. ఇలా ఇవ్వు. తీసుకోమంటే తీసుకోవటమేనా? ఇలా చూడు, దూరదేశానికి నేను పని మీద వెళ్తున్నాను. సత్యనారాయణ స్వామి పూజ మన ఇద్దరిలో ఎవరు చేస్తే ఏమిటి, నువ్వే చెయ్యి. అది వీలు కాదండి. మనిద్దరం కలిసి ఆ సత్యనారాయణ స్వామిని మనసారా పూజించాలన్నదే నా ఆకాంక్ష. అంతే కదా. అలాగే చేద్దాం. ముందు నేను ఊరెళ్ళి నా వ్యాపారాన్ని పూర్తి చేసుకుని వస్తాను. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ఇంకేదైనా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడతాడండి. కాపాడేది దేవుడి పని, మనకి భోజనం పెట్టేది డబ్బు పని. ఈ లక్ష్మీదేవుందు చూడు, చాలా చంచలమైంది, చాలా చంచలమైంది. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. చూసావా అన్నయ్య, ఇప్పుడే ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇక పెద్దవాళ్ళైతే చెప్పాలా మరి? లీలావతి, మన చేతిలో ఏముంది చెప్పు? మనం ఎంత ఆశపడినా జరగనే జరగదు. స్వామి అనుకున్నదే జరుగుతుంది.
మా తండ్రి త్వరగా రావాలని ఆశపడుతున్నాను. నేను కూడా సత్యవతి. మామయ్య త్వరగా రావాలి, మనిద్దరికీ పెళ్లి జరగాలి, అదే నా ఆశ. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇలా ఆశపడకూడదు. మరీ ఎక్కువగా ఆశపడితే వ్యాధి వస్తుందేట. ఏయ్, నీకు తెలీదా? నాకిప్పుడు చాలా ఆశలున్నాయి. అలాగా? అయితే త్వరగా వైద్యుడి దగ్గరికి వెళ్ళండి. నా వ్యాధికి నువ్వే మందు, నీ ప్రేమే నాకు ఔషధం. ఏయ్ ఎవరు మీరు? ఏంటిది? మిమ్మల్ని వదలండి. తలొక 2 లక్షల వరాలు ఇస్తేనే వదులుతాం, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం. వదలండి. సావిత్రి, ఓ సావిత్రి. ఏంటి బావా పిలిచావు? ఈరోజు అడవిలోకి నేనే వెళ్ళాలి, వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. సావిత్రి, వెళ్ళి రేపు పొద్దునే వచ్చేస్తాను. పోయిన నెల ఇచ్చాను చూడు, అలాగే రేపు వచ్చినప్పుడు. సావిత్రి, మామూలుగానే నువ్వు అందంగా ఉంటావు, సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నావు. వెళ్ళొస్తాను. అరే, నేను పని మీద వెళ్తున్నాను, నువ్వెక్కడికి వస్తున్నావు? అది కాదండి, సత్యవాన్తో సావిత్రి, నలంతో దమయంతి, రాముడితో సీత అడవికి వెళ్ళారట కదా, అలాగే. భలే భలే. సావిత్రి, కాపలా కోసం నేను అడవికి వెళ్ళొస్తేనే కదా ఈ ఊర్లో ఉన్నవాళ్ళు చల్లగా ఉండగలరు. ఎలాగైనా వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. నాన్నగారుండుంటే అంతా తనే చూసుకునేవారు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అంతా మీ మీద పడింది. అంటే ఏమంటావు? రోజు నీ పక్కనే కూర్చోమంటావా? సరేరా. బావా, అటు చూడు. అరే, మన సత్యవతి సత్యగుప్తా. అయ్యయ్యో, అరే రే, ఏమైంది మీకు? ఏమైందమ్మా? ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు? సంజీవయ్య మంచి సమయంలో వచ్చి మమ్మల్ని కాపాడారు, చాలా సంతోషం. అన్నీ తర్వాత మాట్లాడుకుందాం, రండి రండి. పదండి. పక్షిలా మారే శక్తిని మేము 10 సంవత్సరాలు కష్టపడి సాధించాము. స్వామి సత్యనారాయణ, కాపాడు తండ్రి. అయ్యో, స్వామి సత్యనారాయణ, మమ్మల్ని కాపాడు తండ్రి. బాణా, ఇక మీదట మనం ఏమీ చేయలేము. సరే, వెళ్ళిపోదామా? ఎక్కడ మీ మాయను ఇంకోసారి చూపించండి, మనుషుల్లా మారని చూద్దాం. ఇక కుదరదు, ఆ దైవశక్తి ముందు ఈ దుష్టశక్తులు పనికిరావు. ఓ సత్యనారాయణ స్వామి నామం ఈ పాపుల చెవుల్లో కూడా పడి వీళ్ళు మనుషుల్లా మారి బ్రతకని. అవును, మీరు చెప్పిందే నిజం. రండి, ఈ పక్షుల్ని స్వామి సన్నిధిలో అప్పజెప్తాం. పదండి. రండి.
ఎవరండి మీరు? మీ నాన్న. తప్పుకో. ఆగండి, అడగకుండా లోపలికెళ్తున్నారు. ఎవరు మీరు? నేనా, ఈ ఇంటి యజమాన్ని. ఆహాహాహా! ఆయన వ్యాపారం కోసం ఊరెళ్ళి 10 ఏళ్లవుతుంది. ఒకవేళ ఆయన ఇక్కడికొచ్చినా ఆయన ఎలా ఉంటారో ఆయన పెళ్ళాం పిల్లలకు కూడా తెలీదు. మీరేంటంటే ఆయనలాగే వచ్చి లోపలికెళ్దాం అనుకుంటున్నారు? అవును, ఈ అమ్మాయి ఎవరు? తలుపులు వేరే తెరిచున్నాయి. ఒరేయ్ లేవరా ధర్మ, లేవరా. ఏమిట్రా మొద్దునేద్రా? తలుపులు తెరిచున్నాయి, ఇక్కడ ఒక అమ్మాయి నుంచునుంది. ఇంతకీ అమ్మాయి ఎవర్రా? ఏయ్ నీలు, నీలు. ఏమండి వచ్చేసారా? నీలు, నువ్వు చాలా తెలివైన దానివి. ఈ ఇంటిని ఈ నేలగా చక్కగా ఉంచావు. పాత పని మనుషులైతే జీతం ఎక్కువగా అడుగుతారని అందరూ కొత్త పని వాళ్ళని పెట్టి జీతం తగ్గించి మంచి పని చేశావు. ఈ కొత్త పని మనిషి మన ఇంటిని చాలా బాగా కాపలా కాస్తోంది. కొత్త పని మనిషి ఇక్కడ అలా ఎవరూ లేరండి. పాత వాళ్ళని ఎవరినీ మార్చలేదు. అదలా ఉంచండి. మీరు క్షేమంగా తిరిగొచ్చారు. ఆ సత్యనారాయణ స్వామి కాపాడాడు. క్షేమంగానే కాదు, లాభంగా కూడా వచ్చాను. అది సరే, మనకు కూతురుండాలి కదా, పేరేమిటి? సత్యవతి. సత్యవతి. ఇదేనండి మన అమ్మాయి సత్యవతి. ఈ అమ్మాయి నా కూతురు. అవునండి సత్య, వీరే మీ నాన్నగారు. కాళ్ళకి నమస్కరించమ్మా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఇంతలోనే నా కూతురు ఇంత పెద్దదైపోయిందా? అంత తొందర ఏమిటమ్మా నీకు? సర్లే, వదిలే వదిలే. అవును బావా, కాలచక్రం ఎవరి కోసం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. కానీ భాగ్యచక్రం అలా కాదు బావా. పాత విషయాలు గుర్తుండవు, భవిష్యత్తులో వచ్చే విషయాల గురించి దిగులుండదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఎవరు? ఇంత చక్కగా మాట్లాడుతున్నాడంటే ఎవరు? నా కొడుకు. మాటలు మాత్రం చక్కగా ఉంటే చాలదు బావా. వ్యవహారంలోనూ ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలి. వాడొచ్చి చెప్పాకే నువ్వు వచ్చావని తెలిసింది, అందుకే నేనొచ్చాను. సరే సరే, నీకివ్వలసిన అసలు దానికైన వడ్డీ అన్నీ కలిపేసి తర్వాత ఇస్తాను. బావా, బాకీ డబ్బుల కోసం రాలేదు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకని ఒకసారి చూసి వెళదామని వచ్చానంతే. అంతే కదా, నన్ను చూసేశావు కదా, వచ్చిన పని అయింది కదా, ఇక దయచేయి. అదేమిటండి అలా మాట్లాడతారు? మా అన్నయ్య మీ సంపాదనలో భాగం అడగడానికి రాలేదు. భాగం ఎందుకు అడుగుతాడు? తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహిస్తే సరి. నీ పేరేమిటి బాబు? సత్యగుప్త. చిత్రగుప్త కాదు, సత్యగుప్త. సత్యగుప్త. చెట్టు పెద్దదైన తర్వాతే నీడనిస్తుంది, అలాగే పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాతే బాధ్యత వస్తుంది, తెలుసుకో. సత్యవతి, సత్య, రామ్మా రా. అన్నయ్య, ఆయన గురించి మీకు తెలుసు కదా, ఆయన స్నానం చేసి వస్తారు. మీరు భోజనాలు చేసి వెళ్ళండి. వద్దతయ్య, కడుపు నిండిపోయింది. ఎక్కువయిందంటే అమృతం కూడా విషయమే. రండి నాన్న. ఆగండి ఆగండి ఆగండి, మా యజమాని గారు ఎప్పుడు అలాగే ఉంటారు. రండి, భోజనం చేసుకుని పోతాం. నాకు ఆకలేస్తోంది. పదండి అమ్మా, అన్నం పెట్టండి త్వరగా. అలాగే రండి. రండి. అబ్బా ఊరుకోండి. ఏమండి, మీరిలా కూర్చుంటే ఎలా చెప్పండి? ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంతే, చేసే పనిలో కాస్త నిదానం చూపిస్తే చాలు, వాళ్ళను మర్చిపోయామని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. అయ్యో, నేను మన సంకల్పం గురించి మాట్లాడుతున్నాను. సత్యనారాయణ స్వామి పూజండి. ఏమండి, దేవుడి విషయంలో తమాషాలు చేయకూడదు. లేదు, ఆ స్వామి 2 సార్లు పరీక్ష పెట్టి కాపాడాడు. ఏమండి, మొన్నేమైందో తెలుసా? ఆ 2 దుర్మార్గులు ఉన్నారు కదా, వాళ్ళు మన సత్యవతిని కట్టేసి డబ్బడిగారట. వయసుకొచ్చిన అమ్మాయిని కట్టి పడేసి డబ్బడిగారా? సత్యనారాయణ స్వామి కాపాడాడు కదూ? అవునండి, మన సత్యవాణి సత్యగుప్తుడు మన అమ్మాయిని కాపాడారు. ఓ, సత్యగుప్తుడు సంజీవి వీళ్ళిద్దరూ కాపాడారా? మీ సత్యనారాయణ స్వామి ఏం చేస్తున్నాడు అప్పుడు? మీ ఆయనతో చెప్పించి నాకు పూజ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. పూజే కదా, చేసేద్దాం. దానికి ఎందుకే ఇన్నిసార్లు గుర్చేస్తున్నావు? మామూలుగా కాదే, లడ్డు బూందీ అన్నీ చేసి పెళ్లితో పాటు కలిపి చేసేద్దాం. అంటే మీ కూతురికి సంబంధం చూసారా అండి? అవునే, మన ధర్మరాజుని అయోధ్య రామశాస్త్రింటికి పంపించాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాడు. నీలు నీలు నీలు, ఈ వయసులో కూడా నువ్వు నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? రావయ్యా, త్వరగా రా. అయోధ్య, అదే అయోధ్య రామశాస్త్రింటికి అబ్బాయిని చూసిరమ్మని పంపించాను. ఏమైంది?
మీ పేరు చెప్పిన వెంటనే వారు పెళ్లికి ఒప్పుకున్నారు. మరి నకుల గోత్రం పుష్యమి నక్షత్రం అట. అది సర్లే, అసలు ఏమన్నారో ఆ విషయం చెప్పు. అది అది సరే, ఇంతకా చేతిలో ఏమిటి? అది మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం చదువుతాను వినండి. 1,00,000 బంగారు వరహాలు, పెళ్లి కూతురికి పల్లకి ఉత్సవం జరపాలట. 25 తులాలు బంగారు నగలు, 2 కిలోల వెండి పాత్రలు, పరోపచారానికి ప్రత్యేకంగా అమ్మాయికి 25 తులాల బంగారు నగలు, బంగారు జరిగితో 50 పట్టు చీరలు, భోజనాలు, ఇతర పూజలు, వ్రతాలు ఏ లోపం లేకుండా చక్కగా జరగాలి. మీరిష్టపడ్డారంటే మీ వ్యాపారంలో నాకు సగభాగం. ఏమిటి కట్నాలు అవి ఇవని ఏవి అడగని మనుషులన్నారు? ఇప్పుడు కూడా చెబుతున్నాను, వాళ్ళు అలాంటి మనుషులు మరి? కాదమ్మా. మీ అంతస్తుకు తగ్గట్టు మీ అల్లుడు గారికి, మీ అమ్మాయి గారికి మీ మర్యాద కోసం మీరు ఇవ్వాల్సినవి అంతే. ఆ మర్యాదను అలా గాల్లో వదలకూడదు. దాన్ని చక్కగా చుట్టేసి కట్టు. నా కూతురికి ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. అది నేను తప్పకుండా ఇస్తాను. ప్రేమని, ఆప్యాయతని. నిజమే కదే? ఏమండి, ప్రేమ ఆప్యాయతలే ముఖ్యం అంటున్నారు. ఇప్పుడైనా నా మాట వినండి. నీలు అదేమిటో త్వరగా చెప్పు. ఏమండి, మనమ్మాయి సత్యవతి చిన్నప్పటి నుంచి తోడుగా పెరిగిన మా అన్నయ్య కొడుకు సత్యగుప్తుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తోంది. అవునా? చేతిలో వెన్న పెట్టుకుని నెయ్యి కోసం ఊరంతా వెతికినట్టుంది. నీలు చాలా మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడే నాకు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయింది. అయితే మీ అన్నయ్యని పిలవండి, వెంటనే మనం తాంబూలాలు మార్చుకుందాం. ఆయన ఎందుకు ఎక్కడికి పిలవాలి? అనవసరపు ఖర్చు. పిల్లని కన్నవాళ్ళం మేమే అక్కడికి వెళ్ళాలి కదే? అవునండి. సత్యవతి, ఎలా తెలిసింది? నా కళ్ళను మూసే ధైర్యం ఇంకెవరికుంది? సత్యగుప్తా, నాకిప్పుడే తెలిసింది. నా మనసులో నా ఆశ నెరవేరే శుభదినం వచ్చేసింది. సంతోషం. మీ నాన్నగారు మీ అంతస్తుకు తగిన అల్లుణ్ణి తీసుకొచ్చారు, అంతే కదూ? నీకూడా ఆ అబ్బాయి నచ్చే ఉంటాడు. ఎందుకలా అనవసరంగా మాట్లాడుతున్నావు? నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? నేను చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది, నిజమే కదా? నేను చెప్తున్నది మన పెళ్లి గురించే. ఓహో, ప్రేమ, నమ్మకం ఇలాంటి విషయాలకి మీ ఇంట్లో ఇంకా విలువుందంటావా? మొన్న మా నాన్నగారన్న మాటలన్నీ ఇంకా మీ మనసులో దృఢంగా ఉన్నాయి. మర్చిపోలేదు కదూ? చిన్నపిల్లల మాటలైతే మర్చిపోవచ్చు, కానీ పెద్దవాళ్ల మాటల్ని ఎలా మర్చిపోగలం? నాకు తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని మాత్రమే నేను చూశాను, మిమ్మల్ని మాత్రమే నేను ప్రేమించాను. నిష్కళంకమైన ప్రేమ మనది. అలాంటి అందమైన ప్రేమకి ఎవరైనా అడ్డు రాగలరా? బహుశా ఈ జన్మలో అది సాధ్యం కాదేమో. మొండితనంలో నేను మా అమ్మ కూతుర్ని. ఈ రోజు మా నాన్నగారు మనిద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి రాబోతున్నారు. ఇది నిజమేనా? ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పడం కోసమే నేను పరిగెట్టుకుంటూ వచ్చాను, కానీ మీరు నన్ను మాట్లాడనివ్వలేదుగా. నన్ను క్షమించు, తప్పు చేశాను. ఈ అపరాధానికి గుంజిళ్ళు తేనా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. సత్యవతి, అమ్మా సత్య, మా ప్రయాణానికి అన్ని సిద్ధం చేశావా? ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచన పాతదే, విధానం మాత్రమే కొత్తది. అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? అల్లుడు అల్లుడు గారి కోసమా? ఆ అబ్బాయిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వ్యాపారం కోసమే. వ్యాపారమా? ఏమండి, పెళ్ళే ఇంకా 3 రోజులు కూడా కాలేదు. కాళ్ల పారాణి కూడా అలాగే ఉంది. ఆలోగా మీరు హోసి పిచ్చి మొద్దు, అవన్నీ పాత సాంప్రదాయాలే. బ్రతికే దారి చూడాలి కదా, ఎలా సంపాదించాలో అల్లుడికి నేర్పించాలి కదే. అల్లుడు గారు, మా తండ్రికి అస్సలు బుద్ధి లేదనుకుంటే మీకు కూడా బుద్ధి లేదా? పెళ్ళైన వెంటనే నన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్లడం బావుందా? ఏం చేయమంటావు సత్య? మావయ్య చెప్తే వినాల్సిందేగా, వేరే దారి లేదు. అలా అయితే నేను కూడా మీతో పాటు వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి. ఏంటి, నిన్న? ఎక్కడైనా ఆడవాళ్ళు వ్యాపారానికి వస్తారా? మరి నేను మిమ్మల్ని వదిలేసి ఒంటరిగా ఏడుస్తూ ఎప్పుడు ఇక్కడే కూర్చోవాలా? కాదు సత్య, కాదు. త్వరలో నేను తిరిగొచ్చేస్తాను కదా, అప్పటి వరకు దీన్నుంచుకో. నా గుర్తుగా ఇది నేనొచ్చేంత వరకు నీతోనే ఉంటుంది. మీరు వెళ్ళటం కుదరదని మీ అయ్యగారితో చెప్పేస్తే?
తప్పు తప్పు అలా చెప్పకూడదు. నీకోసం చక్కగా మెరిసే చైనా చీరలు, బంగారపు గాజులు, ఆ తర్వాత నేను సంపాదిస్తున్న డబ్బుతో చక్కగా పింగాని పాత్రలు అయ్యగారికి తెలియకుండా తెస్తాను. ఒక్కసారి నవ్వు నవ్వు. ఏమండి, మీరు వెంటనే వెళ్ళాలంటున్నారు. ఇక మీదట సత్యనారాయణ వ్రత సంకల్పం. నీలు నువ్వే చేసేసే. అయ్యో అలా కాదండి, మనిద్దరం కలిసి ఆ పూజ చేయాలి. అవును కాదు. ఒకసారి వెళ్ళొచ్చాను కదా, అలాగే ఇంకోసారి కూడా వెళ్ళొచ్చేస్తాను. ఆ తర్వాత చేద్దాం. అంతవరకు కాస్త ఓపిక పట్టవే. సత్యగుప్తా, అల్లుడు గారు వస్తున్నాను మామయ్య. రా త్వరగా రా. చూడు అల్లుడు, అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ కరునాడు వరనాడు సర్వదేశాలు తిరుగాడి మనం సంపాదించిన అమూల్య రత్న వజ్ర వైఢూర్యాలను అమ్మి మన తెలివితేటలతో లోకజ్ఞానాన్ని జోడించి బాగా లాభాలు సంపాదించాలి. అర్థమైందా? సరే మావయ్య. ధర్మరాజు, ధర్మరాజు. వస్తున్నా నాయ్ గారు. ఏం చేస్తున్నావయ్యా? సమయం దాటిపోతోంది. సిద్ధు, ఆ వజ్రపు పెట్టెను తీసుకురా. నీలు, వెళ్ళొస్తాను. ఇంటిని బాగా చూసుకో. చూసుకుంటానండి. రండి అల్లుడు గారు. వీడొకడు. ఆ సత్యనారాయణ స్వామి వీళ్ళని కరుణించాలి. చూడమ్మా, ఒకవైపు నువ్వు నాకు చెల్లెలివి, ఇంకొక వైపు వియ్యపురాలివి. మా అబ్బాయిని తీర్థయాత్రల నుంచి జాగ్రత్తగా రమ్మని ఆశీర్వదించి పంపించాల్సిన బాధ్యత నీదే కదమ్మా. అది నీ బాధ్యత కూడా. అన్నయ్య, మీరు క్షేమంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నా శుభ ఆశీస్సుల కన్నా ఆ సత్యనారాయణ స్వామి కరుణ మీకెప్పుడూ తోడుగా ఉంటుంది. క్షేమంగా వెళ్ళండి. 10 మంది పిల్లల్ని కని సుఖంగా ఉండమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ధర్మ, ఎవరెవరో ఎక్కడెక్కడ ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఉండాలి. అర్థమైందయ్య గారు. మీ అంతస్తుకు తగ్గట్టుగా పెద్ద చోట్లో ఉండాల్సిన మీరు మీ సేవకుడితో కలిసి ధర్మసత్రంలో పడుకున్నారు కదా, అందుకే చెప్పాను. అంతస్తా? ఏమిటయ్యా అంతస్తు? ఎప్పుడు సొంత ఊరు విడిచి బయటకొచ్చామో అప్పుడే పరదేశులం. అంతేకాదు, మన వైభోగాన్ని అందరికీ చూపిస్తే దిష్టి పెడతారు. అందుకే ఈ సామాన్యమైన సత్రంలో నీతో పాటు నేను పడుకుంటే నేను క్షేమంగా ఉంటాను, నా ధనం క్షేమంగా ఉంటుంది. ఏమిటా ఆవలింతలో? ధనానాల వదిలేసి నిద్రపోతావా? నే కాసేపు పడుకుంటాను, నిద్ర రాదు నాకు. వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నువ్వు కూడా నిద్రపోకు. రామ 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 రామ. పరీక్షించు పరీక్షించు. అయ్యా అయ్యా, ఎవరది? రామ 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 ఎవరమ్మా మీరు? చూడండి, అక్కడ మా మనవడు నిద్రపోతున్నాడు. వాడికి దిండు లేకపోతే అస్సలు నిద్రే పట్టదు. అందుకని మీ ఆ మూటనిచ్చి సహాయం చేస్తారా? మా దగ్గర అంత పెద్ద మూట. ఇది ఏ మూట అనుకుంటున్నారు మీరు? అమ్మా, అపరిచితులకి ఏమీ ఇచ్చే అలవాటు ఈయనకి లేదు. అవునవును. అలా అంటే ఎలా చెప్పండి? ఒక చోటుకొచ్చినప్పుడు అందర్నీ పరిచయం చేసుకోవాలి. నాకు ఆ అలవాటు కూడా లేదండి. ఇది మామూలు మూట కాదు, మా అందరి పాపాల మూట. అవును, పాపల మూట. అయితే మీ దగ్గరే ఉండనివ్వండి. సంతోషం. వెళ్ళిరండి వెళ్ళిరండి. ధర్మ ధర్మ, ఇది అంతా బంగారం. ఇంతకీ మన చిన్న మూట ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది కదా. ఇంత బంగారమే. అయ్యో మహా తల్లి లక్ష్మి. సరే, అది నీ దగ్గర ఉంచు. పెద్దది ఉంచుకొని చిన్నది చేస్తున్నారా? నుంచవా తల్లి. ఎవరి సొమ్మో ఏంటో పాపం. చూశారా ప్రభు కాలమహిమని? అవును దేవి,
సత్యాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఈ స్వార్థ స్వరూప మనుషులకి సత్య స్వరూపాన్ని చూపించేదెలా ప్రభు? స్వానుభవంతోనే దేవి. ఈ ప్రపంచంలో సత్యం అనేది అంతమైపోతుందేమో ప్రభు. అంత్యోదయం కాదు దేవి, భవ్య భారత భాగ్యోదయం, నిత్య సత్య నవోదయం. ఏంటిది? ఇక్కడెవరో పడుకున్నారు. మనం వెతుక్కుంటూ వచ్చిన మూట ఇక్కడే ఉంది. వాళ్ళ లేపు. ఇదిగో మిమ్మల్ని లేవండి. ఎవరు 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 ఏవయ్యా పెద్ద మనిషి, ఈ మూట ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడి నుంచి చెప్పు. వచ్చిందని అడుగుతారేమిటి? ఇది నాదే. వీళ్ళెవరో దొంగల్లా ఉన్నారు. ఎవరు మీరు? మేము రాజుగారి సేవకులం. నేను ముందే చెప్పానుగా. రాజుగారికి చేరాల్సిన మూట మాదని అబద్ధమాడుతున్నారా? ఈ మూట మాత్రం మాది కాదు. ఇవన్నీ మావే, ఇవన్నీ మావే. అవునవునవును, ఇది మాత్రం మాది. ఏవైనా సరే రాజుగారి దగ్గరకు వచ్చి చెప్పండి. రండి. కాస్త ఆగవయ్యా, వస్తా ఉండు. వీళ్ళు సేవకులే కదా, మనం రాజుగారితో మాట్లాడుకుందాం రా. రాజుగారి దగ్గరికి వెళ్తే వదిలేస్తారా? ఇదిగో పెద్ద ఆయన వస్తాం. కాస్త అల్లుడిని లేపు. ఏమంటున్నాను కదా. అల్లుడు వస్తాం, అల్లుడు అయ్యా. అల్లుడు అల్లుడు పద, పద. కాసేపు ఆగు, వస్తాం. అల్లుడు. ఏమిటయ్యా పద. మర్యాద లేకుండా ఏంటో వస్తున్నావు? వస్తున్నావు? నన్ను ఏంటలా ఎవరనుకున్నావు? కొడుతున్నారు? నీకే చెప్పేది. లేలా. తొయ్యకయ్యా, గంటక పడిపోతా. అలా అలా నెటకండి. తల్లి, ఇక్కడ కొంచెం వస్తారా? ఏమిటి కొత్వాల్ గారు? తల్లి, నీ భర్త తనకొచ్చిన ఆదాయంతో పావంతు రాజుగారికి పన్ను కట్టాలి. చాలా కాలం నుంచి ఆయనైనా సరే మీరైనా సరే రాజనీతిని గౌరవించడం లేదు. అందుచేత మీ ఇంటిని వెంటనే రాజుగారికి అప్పచెప్పాలని ఆయన ఆజ్ఞ. అయ్యా, నా భర్త రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే మీ బాకీ మొత్తం ఇచ్చేస్తాం. క్షమించండి తల్లి, ఇది రాజుగారి ఆజ్ఞ, నేనేం చేయలేను. ఇక మీదట మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే మీరు ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి. అయ్యయ్యో. ఈ ఇంటికి మేము తాళం వెయ్యాలి తల్లి. వద్దు, అలా మాట్లాడకయ్యా. మమ్మల్ని బయటికి తరివేయొద్దు. స్వామి సత్యనారాయణ, మమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నావు? నీకిది ధర్మంగా ఉందా, న్యాయంగా ఉందా? వద్దు తండ్రి, మా బతుకులు నాశనం చేయొద్దు, చేయొద్దు స్వామి. భగవంతుడా, నువ్వు తప్ప నాకింకెవరున్నారు స్వామి? వద్దు వద్దు. ఇంక మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేయగలం? నీకదేమిటమ్మా, నేనేం చెయ్యను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నా కాళ్ళల్లో శక్తి పోయిందమ్మా, నా కాళ్ళల్లో శక్తి పోయింది. నేనేం చేయను. అయ్యా, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని అనాథల్లా బయటికి తరవకండి అయ్యా. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాను. మమ్మల్ని కరుణించండి. అయ్యా, అమ్మా, దేవుడా, అదండి. నాకేమిటి శిక్ష? మౌనంగా కొడుతున్నారే. ఏంటయ్యా ఇది? ఈ ఇంటిని అమ్మేద్దామని ఇంతకాలమైనా ఎవరు రావట్లేదే. ఇప్పుడేం చేయాలి? ఎవరిని వెళ్ళి అడగక్కర్లేదండి, నేను కొనుక్కుంటాను. ఈ ఇంటిని నేను కొనుక్కుంటాను. ధరంతో చెప్పండి. ఓ, సంజీవి గారా? ఆలస్యమైనా దేవుడు మంచిదారే చూపించాడు. దీని ధర 1,00,000 వరహాలు. ఒప్పుకుంటున్నాను. ఇదిగో తీసుకోండి. గిందులో 1,00,000 వరహాలున్నాయి, లెక్క పెట్టుకోండి. ఏం పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇల్లు తాళం చెవులు మళ్ళీ పంపిస్తాను. ఇక వెళ్ళొస్తాను. నమస్కారం. పదండి. ఈ ఇంటిని మనం కొన్నది మనం ఉండడానికి కాదు. నాకు తెలుసండి, మన లీలమ్మ గారు, ఆవిడ కూతురు, అయ్యగారు కూడా తిరిగొచ్చేంత వరకు ఈ ఇంటిని వేరే వాళ్ల చేతికి వెళ్ళనీయకుండా మనమే కాపాడాలండి. అమ్మా, అమ్మా, కష్టపడిన తర్వాత సుఖపడచ్చు, కానీ సుఖపడిన తర్వాత కష్టపడకూడదు. సత్య, జరిగింది మనసులో పెట్టుకొని బాధపడకు. చూడు, ఈ రాత్రి చీకటిగా ఉన్నా తెల్లవారి వెలుగొస్తుంది. పైన నీలి మేఘాలు కమ్ముకున్నా తరువాత ఆకాశం కనపడుతుంది. తప్పకుండా కనపడుతుంది తల్లి. మీరు చెప్పేవన్నీ
ఓదార్చడానికి చెప్పే మాటలు. తల్లి, నిన్ను ఓదార్చే శక్తి నాకు లేదమ్మా. ఏం చేస్తానమ్మా, ఇక మీదట బ్రతికే ఆశ నాకు లేదమ్మా. అయ్యో పిచ్చి తల్లి, మనలో ఉన్న ఓర్పుని సహనాన్ని పరీక్షిస్తున్నాడా సత్యనారాయణ స్వామి. కానీ ఈ పరీక్షలకు జీవితం నాశనమైపోయిందని కృంగిపోకూడదు. పాపాలతో నిండిపోయిన ఈ భూమి మీద మనం చక్కగా బ్రతుకుతామన్నా నమ్మకం నాకు లేదమ్మా. ఈ పరీక్షలను తప్పించుకోవడం అంత సులువైన పని కాదు. ఇక నేనేం చేయగలనమ్మా? ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి? నీకు భారంగా ఎలా బ్రతకనమ్మా? సత్య, ఇదంతా ఆ సత్యనారాయణ స్వామి లేలేనమ్మా. ఆయనే కాపాడుతాడు. ప్రభు, లీలావతికి ఇటువంటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు? అది కష్టం కాదు, సత్య పరీక్ష. నీకు తెలుసు కదా దేవి. అమ్మా, కొంచెం అన్నదానం చేయండమ్మా. పోపో, దేవుడి ప్రసాదం ఆవుకు పెడదామని తీసుకెళ్తుంటే నువ్వేంటి చిచి. అమ్మా గోమాత, అందరికీ పాలిచ్చే కరుణమయివి. అటువంటి నీ ప్రసాదాన్ని తీసుకుంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. ఇప్పుడు నువ్విచ్చే ఈ భిక్షతోటే నా తల్లి బ్రతకాలి. దేవుడు నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. నేనేం చేయగలను? తీసుకెళ్ళనమ్మా. ఇది నా కోసం కాదమ్మా. నేను పోయేంత వరకు తినకుండా ఉండగలనమ్మా. కానీ నా తల్లి బ్రతకాలి. నన్ను క్షమించమ్మా. భోజనం 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 ఇవ్వు ఇవ్వు. భోజనం భోజనం. నన్ను వదలు, నేనివ్వను. నన్ను వదలు, నేనివ్వను. భోజనం ఇవ్వు. స్వామి సత్యనారాయణ, లేమ్మా, లే తల్లి. ఏడవకు తల్లి, నీ కష్టం నాకు అర్థమైంది. కష్టకాలం వచ్చినప్పుడు దైవం ధర్మంలో నమ్మకం పోతుంది. భయపడొద్దు, దైవం సర్వత్వ సాధనం. ఈ తీర్థాన్ని తీసుకో తల్లి. ఓం సత్యనారాయణాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః. తల్లి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని భక్తితో సంకల్పం చేసుకో. నీ కష్టనష్టాలన్నీ నివృత్తి అవుతాయి. ఈ ప్రసాదాన్ని తీసుకో తల్లి. నీ ఇష్టార్థ సిద్ధి అయి అష్ట ఐశ్వర్య అమరావతి అవుతుంది నీ బ్రతుకు. పంతులు గారు, అంతా మీ ఆశీర్వాదం. స్వామి సత్యనారాయణ, నువ్వు నాపై దయ చూపించినట్టు వీళ్ల మీద కూడా చూపించు. అమ్మా, 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 లేమ్మా. సత్య, అమ్మా, శీలా నమ్ముకొని తీసుకున్న ఆ డబ్బుతో బ్రతుకుతున్న ఒక కూతురికి తల్లిగా
నేను బ్రతకలేను. నాకొద్దు. కాదు కాదు, నేనంత పాపిష్టురాల్ని కాదమ్మా. అయ్యో సత్యనారాయణ, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు తండ్రి? అమ్మా, నువ్వు కన్న కూతుని నువ్వే అనుమానించి అవమానించకమ్మా. గోమాత దగ్గర పెట్టిన ప్రసాదాన్ని నీ కోసం తీసుకొస్తున్నప్పుడు ఒక పిచ్చివాడు లాక్కున్నాడమ్మా. అదే జరిగింది. నేను ఎలాంటి అపరాధం చేయలేదమ్మా, చేయలేదు. ఈ ప్రసాదం కాశీ పంతులు గారి ఆశీర్వాదం. నేను చెప్పే మాటల్ని నమ్మమ్మా, చెప్పేది నమ్ము. నా తాళి మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా, నేను తప్పు చేయలేదు. సత్య, 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 నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. పాపిష్టిదాన్ని. సత్య, వయసులో నీకన్నా పెద్దదాన్నైన నేను నిన్ను అనుమానించి పాపాన్ని మూట కట్టుకున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. వర్షం, గాలి, తుఫాను ఏమొచ్చినా నన్నొక పసిపాపలా నువ్వు కంటికి రెప్పలా లాలిస్తుంటే నేను నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడానమ్మా, మాట్లాడాను. చూడు, నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగకూడదని ఆ సత్యనారాయణ స్వామి నా 2 కాళ్ళని తీసేసుకున్నాడమ్మా, తీసేసుకున్నాడు, తీసేసుకున్నాడు. సత్య, నువ్వు సంకల్పం చేసి సత్యనారాయణ వ్రతం చెయ్యమ్మా, నువ్వు చెయ్యి. మహారాజా, నువ్వు ఈ శాపం నుంచి విమోచనం పొందాలి అంటే ఇక్కడ నువ్వు బంధించిన ఆ ధనపాల్ అతని అనుచరుల్ని ఈ క్షణమే విడుదల చేసి వారు తీసుకొచ్చినవన్నీ వారికిచ్చి సకల మర్యాదలతో సాగనంపు. అప్పుడే నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది. ప్రభు 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 సత్యనారాయణ ప్రభు. అలాగే తండ్రి, నీ ఆజ్ఞని వెంటనే నెరవేరుస్తారు తండ్రి. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఆహా ఆహా, ప్రభు ప్రభు, సత్యనారాయణ సత్యనారాయణ, కాపాడావు నన్ను. ఈ శాపా నుంచి విముక్తి చేసి కాపాడావు. ఏ ధర్మ, మనం క్షేమంగా తిరిగి వచ్చామని ఇంటికి ఎవరి చేతన్నా కబురు పంపిస్తే మంచిది కదా? అవును. ఒరే చెంగులింగా, రారా ఇటు. ఏంటయ్యా? రారా. పెద్దయ్య గారు చిన్నయ్య గారు క్షేమంగా తిరిగి వచ్చేసారని ఇంటికి వెళ్ళి అమ్మగారికి చెప్పు. అలాగే అయ్యా. ఒరే 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 ఒరే, అలాగే నేను కూడా వచ్చేసానని తెలియజేయి. ఎవరికి? నా పెళ్ళానికి. వెళ్ళరా. సరే సరే. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం పూర్వే ఘంటారవం తత్ర దేవతా స్వానలాంఛనాం ఇతి మంత్రేణ ఘంటానాదం కృత్వా अपसर्पन्तु ते भूताः ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्ति शिवाग्नया इति भूमिं प्रार्थ्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः। शुभे पूर्वोच्चरित एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ मम उपात्तदुरितक्षयद्वारा परमेश्वर प्रीत्यर्थं सत्यनारायण पूजां करिष्ये। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सेदसादनम् अस्मिन् मण्डले ओं भोः गणपतिमावाहयामि। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा अविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा इति मन्त्रेण घण्टानादं कृत्वा अपसर्पन्तु ते भूताः ये भूता भूमि संस्थिताः అమ్మా, ये भूता ఇక్కడ ఏం జరుగుతుంది? గట్టిగా మాట్లాడకు. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. మిమ్మల్ని అన్ని చోట్ల వెతికాను, చివరికి ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. आवाहयामि सिंहासनं समर्पयामि पादयोः पाद्यं पाद्यं समर्पयामि हस्तयोरर्घ्यमर्घ्यं समर्पयामि आचमन्यं समर्पयामि स्नापयामि स्नानं समर्पयामि। नमः सूर्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। सूर्याय नमः ओं चन्द्राय नमः ओं मंगारकाय नमः ओं बुधाय नमः ओं बृहस्पतये नमः ओं शुक्राय नमः ओं
మర్చిపోయానమ్మా, మీ ఆయన గారు మీ పెద్దలుడు గారు వచ్చి దిగారు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమమ్మా. త్వరగా తీసుకురమ్మనవయ్యా. త్వరగా తీసుకురండి అయ్యా, ఇంటికి వెళ్ళాలి. పదండి పదండి. యాండి 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 నీలావతి, నీలావతి, ఏమండి? నీలావతి, మీరు వచ్చేసారా? అసలు నీకు ఏమైంది నీలావతి? ఆ? ఏమైంది? ఏమైంది చెప్పు, ఏమైంది? మీ స్వార్థానికి దక్కిన ఫలితం అండి. నా రెండు కాళ్ళల్లో ఉన్న శక్తి పోయిందండి. పోయింది. నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నిన్నెందుకు శిక్షించాడు? స్వామి సత్యనారాయణ క్షమించు. ఏడవకు నీలావతి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంకల్పరీతిగా ఆచరించాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎప్పటికైనా ఆ దేవుడు మీ మనసు మార్చాడు. నిజం, నిజం నీలావతి. నీ మాంగల్యం మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకిది చాలండి, నాకిది చాలు. చిన్నమ్మ గారు, మీ ఆయన వచ్చారు, మీకు చెప్దామని వచ్చాను. నిజంగానా? పూజ మధ్యలోంచి అలా వెళ్ళిపోవడం తప్పు తల్లి, వెంటనే పూర్తి చెయ్యి. సత్య, నాన్నా. సత్య, నాన్నా. రా బాబు. సత్య, సత్యగుప్త, ఏమిటిది? అల్లుడు గారు. అయ్యో భగవంతుడా, ఇంకా మాకేమిటి పరీక్ష? నా ఒక్కగానొక్క కూతుర్ని విధవని చేయటానికి ఆ దేవుడికి మనసెలా ఒప్పింది? అసలు దేవుడనేవాడు ఉన్నాడా? స్వామి, దేవుణ్ణి నిందించకండి, కాస్త ఓపిక పట్టండి. ఇది మన తలరాత అనుకుందాం. పూజ మధ్యలోంచి అలా వెళ్ళిపోవడం తప్పు తల్లి, వెంటనే పూర్తి చెయ్యి. పూజ మధ్యలోంచి అలా వెళ్ళిపోకూడదు, వెంటనే పూర్తి చెయ్యి. పూజ మధ్యలోంచి అలా వెళ్ళిపోవడం తప్పు తల్లి, వెంటనే పూర్తి చెయ్యి. పూజ మధ్యలోంచి అలా వెళ్ళిపోకూడదు, వెంటనే పూర్తి చెయ్యి. స్వామి సత్యనారాయణ, ఏమిటి మాయ? ఎందుకు మాకీ పరీక్ష? మమ్మల్ని హింసించి నువ్వు సంతోషంగా చూస్తున్నావా? ఈ కష్టాల నుంచి మాకెప్పుడు విముక్తి? మేం పడుతున్న కష్టం నీకు కనిపించటం లేదా? చెప్పు స్వామి, నీకు కనిపించటం లేదా? చెప్పు, చెప్పు, చెప్పు స్వామి, చెప్పు. వద్దు, నా మాట వినవే. సత్య, సత్య ఆగు. నాకు బ్రతికే ఆశ లేదమ్మా, నన్ను వదలమ్మా. ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. వద్దమ్మా, నా మాట వినమ్మా. నా మాట సత్యనారాయణ, విను. నన్ను క్షమించు తండ్రి. వద్దమ్మా. సత్య, సత్య. సత్యవతి, లే. స్వామి, సత్యవతి, నా కాళ్ళకి శక్తి వచ్చింది, నా కాళ్ళకి శక్తి వచ్చింది. స్వామి, కరుణించావయ్యా, కరుణించు. నీ భక్తికి మెచ్చాను. ఇక మీదట నీ ద్వారానే నా వ్రతపూజా సంకల్పం ముందుకెళ్తుంది. అలాగే కలి ప్రభావం తనంతట తనే క్షీణిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.
స్వామి సత్యనారాయణ, నా మీద ఉన్న కాలి ప్రభావం నీ దయతో పోయింది. నేను మారిపోయాను. ఓం సత్యనారాయణ స్వామి. స్వామి సత్యనారాయణ, నా మీదున్న కలి ప్రభావం నీ దయతో పోయింది. నువ్వు గొప్పవాడివి స్వామి. ఓం సత్యనారాయణ స్వామి నమః. మాయాతీత సత్యనారాయణ మంగళదాత సత్యనారాయణ మాయాతీత సత్యనారాయణ మంగళదాత సత్యనారాయణ మనుజులు బ్రోచెడి పతిత పావన మనుజులు బ్రోచెడి పతిత పావన మనసా నమామి శిరసా